ఒక వ్యక్తిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి ఈ సమాజంలో సమాజం కొరకు తన వంతు ఈ సమాజానికి చేయాల్సినటువంటి ఒక పనిలో భాగంగానే ఆ వ్యక్తి సమాజానికి పరిచయం అయిపోతాడు. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి తెలియని ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఒక్కరు కూడా లేరు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? చాలా బాగుంది. నిజంగా చాలా బాగున్నారా? సూపర్. ఎలాంటి బాధలు కష్టాలు ఏం లేకుండా? నేను కూడా మనిషినే కదా, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. అంటే నాకు మానసిక ఒత్తిడి అయితే ఉండదు, ఆర్థిక ఒత్తిడి తప్ప. ఓకే. మానసిక ఒత్తిడి నేను పోయేదాకా కూడా ఉండదు. బ్రతకడం కోసం పాటలు రాస్తుండా? ఈ రాస్తున్న క్రమంలో ఎదురు దెబ్బలు తగిలితే ప్రాణం పోతుందని తెలిసినా కూడా చావడం కోసం పాటలు రాస్తుందా? ఏం చెప్తుంది? ఆస్తులు చేసేందుకు నేనేమో అక్రమార్కుని కాదు, లేకపోతే రవితేజ లెక్క విక్రమార్కుని లెక్క హీరోని కాదు. కాబట్టి ఏం చేస్తానంటే చచ్చిపోయినా సరే బతికి ఉండాలనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం నేను ఇలా కొత్తగా చచ్చేది ఏం లేదు. మేము మనుషులం అనేటువంటి క్లారిటీ ఇంకా కూడా రాలేదు కదా. చట్టం ఉన్నోనికే చుట్టం అవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం అని? ఇన్ని జరుగుతున్నా కూడా ఏ ఒక్కటి కొత్తది గుర్తుకొచ్చినా కూడా రామ్ నరసింహ పాట గుర్తుకొస్తారు. అవును, ప్రశ్నించడమే పాటతో చెప్తూ సమాధానం. మరి ఇక్కడ ఈ పాలకుల నుంచి కావచ్చు, సమాజం నుంచి అనేక ఒత్తిడి కావచ్చు, థ్రెటన్ ఉందండి. 100% థ్రెటన్. ఒక్కనివే పోతావు, ఒక్కనివే తిరుగుతుంటావు. రేపు రామ్ నరసింహనే లేకుండా చేస్తే ప్రాబ్లం ఏంటి? రాజ్యం సాయిబాబా గారికి భయపడ్డదా, లేకపోతే సాయిబాబా రాజ్యానికి భయపడ్డా? కాబట్టి నేనేమంటున్నా, ఎన్ని థ్రెటన్స్ ఉన్నా ఉంటే ఊళ్ళు ఉంటాం, లేకపోతే జైలు ఉంటాం. నేను గదకంటే ఆయన బీకేది అంటే చాలా మంది అడుగుతుంటారు, అన్నా నువ్వు దీని మీద రాస్తుంటావు, దాని మీద రాస్తుంటావు, ఎందుకన్నా ఈ పాట ఎందుకు రాష్ట్రం అంటారు. నేను అట్లా అడుగుతలేను. పాట ఎందుకు రాయాల్సి వచ్చింది సుక్కరామ్ నరసింహ? ఇప్పుడు గద్దారా నుండు ఏ డిగ్రీ చేసి వచ్చిండటు, గోరెటెంక నుండు ఏ డిగ్రీలు చేసి, ఏ పీజీలు చేసి సమాజం అనే సోయిలోకి వచ్చిండు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పార్టీ తెలంగాణకు వచ్చి పురుడు పోసుకుంటున్నటువంటి షర్మిల మీద పాట రాసిన సుక్కరామ్ నరసింహ పాట. ఈ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఈ రాష్ట్రానికి మహిళా నాయకత్వం చాలా అవసరం అని చెప్పి ఒక పార్టీ పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన. ఎందుకన్నా పాట ఎందుకు పుట్టలే? సురాణా మ్యూజిక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో పాట రిలీజ్ అయితే రేపు మీరు చూస్తారు. ఓకే. సుక్కరామ్ నరసింహ అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టాడు గుర్తుపెట్టుకోరు. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సింది. ఎందుకు అనంటే జెండా జెండా నీ గుండెలు వగిలేలా, వచ్చినోని కల్లా ఒత్తాసు వలికితేలా, నీది గాని జెండను నువ్వెందుకు మయ్యాలా, నిలదీయబోతే రేపటి రోజుల్లో నిన్ను పట్టుకొని తంతరు చూడల్లా. కవిత పట్టుకున్న ఎవరైనా అక్క నువ్వు గిట్టెట్టు చేస్తున్నాడు ఒక్కరిని అనమను, తెల్లారు ఒకరిని సస్పెండ్ చేసి పడేస్తుంది. బండి సంజయ్ కొడుకు ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో, ఎందుకన్నా బండి సంజయ్ నిజంగానే ఒక అగ్రవర్ణ పొలిటీషియన్ అయితే ఇది దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేదా? కాకపోతే ప్రియాంక రెడ్డి కేసులో నిందితులను కానటువంటి అమాయక బిడ్డలను ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో బండి భగీరథ్ని కూడా అట్లా చేయాలి. ఒకవేళ బండి సంజయ్ అగ్రవర్ణంలో పుట్టింటే వాళ్ళ కొడుకు చేసినటువంటి తప్పు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కన్నా, నేను లేపేస్తాం ఏ చేస్తాం అని అంటారుగా. ఇది కులోన్మాద దేశం, ఇది మతోన్మాద దేశం, మనిషిని మనిషిగా చూడనటువంటి దేశం. ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది? రెండొకటి, ప్రజాస్వామ్యం అనే పదమే ఇండియా పదం కాదు. అధర్మాలు చేసేటోళ్ళే రాముని భక్తుల, అయోధ్యని అడ్డుపెట్టి రాజ్యరంకుల, అమిత్ షా మోడీ అందులైనరా, కామాంధులకు కమలం శిక్షలేయరా. ఆ మధ్య ఒక పాట రాసింది, ఏ కులాలు హిందువులు అవుతారో లెక్కలు చెప్పండి, మేము ఏ కులాలు గుళ్ళోకి రావాలో ఏ కులాలు గుళ్ళోకి రావద్దో చెప్పండి అని చెప్పేసి లెక్కలతో సహా బయట పెడతా అని చెప్పేసి మీరు చాలా మంది కూడా ప్రశ్నించారు. ఆ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది? బండి సంజయ్ అన్న ఆదర్శంగా తీసుకొని రాసినది. శివాలు వెళ్తే మాకీరి, శివాలు వెళ్తే మీరు తీసుకోరు అని. భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప
మనిషిని మనిషిగా చూడని మతాలదే ఉన్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినయ్యినా భగవంతుడాని పూజిద్దురు. ఇప్పుడు సుక్కరామ్ నర్సే ఒకటే కారు తోలుకొని పోతాడు, ఒకటే పోతాడు. ఏం సెక్యూరిటీ ఉండదు, ఎవరు నెమ్మడి పెట్టుకో, పిల్లల్ని కూడా ఎమ్మడి తిప్పుకో. సమాజంలో చాలా మంది ఉంటారు, మరి పగబడితే ఏందన్న పరిస్థితి? నా ఎంట్రుక కూడా వికలేదు. చాలా అవమానాలు, అణిచివేతలతోని కూలీనాలి చేసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సుక్కరామ్ నర్సే కులంతో సమాజంలోకి వస్తారు. ఫేమస్ అయినాక కులం పోతారు అంటారు కన్నా, కులం పోయిందా అన్న ఇంకా ఫేస్ చేస్తున్నారు. ఎవరు చెప్పాడు కులం పోతుంది? నీ పక్క పంటి వాళ్ళే మాట్లాడతారు. ఆ విధవలకు సోయి లేదా మరి? అది ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. అరే కూడా నా కులాన్ని కుడతారా, మనసులో కుడతారు కానీ కులానికి పుట్టిన కొడుకు కూడా తీసుకురా ముద్దు పడరని కూడా కొడతారు. ఎందెందు వెతికినా అందందు గలబాటవో పరమశివుడా, ముల్లోకములు ఏలే ముక్కంటీశ్వరుడు అంటున్నరీడా. ఏడాది పొడుగుత యాత్రలు చేస్తావట, జనుల జాగారమే నీకు శివరాత్రి నిద్రాట. మా బతుకంత ఒక్క పొద్దులే గదా శంకరా. నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. ఒక వ్యక్తిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి ఈ సమాజంలో సమాజం కొరకు తన వంతు ఈ సమాజానికి చేయాల్సినటువంటి ఒక పనిలో భాగంగానే ఆ వ్యక్తి సమాజానికి పరిచయం అయిపోతాడు. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి తెలియని ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఒక్కరు కూడా లేరు. రెడ్ స్టార్ సుక్కరామ్ నర్సే ఉన్నాడు. అనేక అంశాలు మాట్లాడడం కోసం ఈరోజు మన స్టూడియోకి పిలిపించిన. చాలా రోజుల నుంచి వెళ్ళి అన్నకు కాంటాక్ట్ అవుతున్నా కానీ అన్న కొన్ని షూట్ల వల్ల బిజీగా ఉన్నాడు. అనేక అంశాలు ఉన్నాయి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరూ సింగరు అది ఇది అని చెప్పేసి పరిచయం చేస్తారు, కానీ ఈ సమాజంలో ఒక లీడర్ లాగా వస్తున్నాడు. ప్రజా సమస్యల మీద కొట్లాడుకుంటూ ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు పోలేనటువంటి పరిస్థితుల్లో కూడా తను పోతున్నాడు. అందుకని నేను సింగర్ అని చెప్పేసి పరిచయం చేయట్లేదు. సో ఎవరు కూడా ఏం అనుకోవద్దు, అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, అనుకున్న పెద్ద ప్రాబ్లం కూడా లేదు. సో తప్పకుండా ఈ సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఇంకా అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అన్న నమస్తే. నమస్తే, ఎట్లున్నారు? చాలా బాగున్నా, నిజంగా చాలా బాగున్నారా? సూపర్గా. ఎలాంటి బాధలు కష్టాలు ఏం లేకుండా? నేను కూడా మనిషినే కదా, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. అంటే నాకు మానసిక ఒత్తిడి అయితే ఉండదు, ఆర్థిక ఒత్తిడి తప్ప. ఓకే, మానసిక ఒత్తిడి నేను పోయేదాకా కూడా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే అందరి జీవితంలో భార్యలు ఉంటారు, కానీ నాకు భార్య రూపంలో మళ్ళీ తల్లి దొరికింది కాబట్టి అందుకు నిమ్మలంగా ఉన్నా. ఓకే అన్న, మొదటి ప్రశ్న. సో చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటప్పుడు మీ నేపథ్యం ఏంది, మీ ఎక్కడ ఊరు, మీరు చేసేది అని అడుగుతుంటారు. స్ట్రేట్గా మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. సూపర్. సుక్కరామ్ నర్సే అన్న బ్రతకడం కోసం పాటలు రాస్తుండా? ఈ రాస్తున్న క్రమంలో ఎదురు దెబ్బలు తగిలితాయి, ప్రాణం పోతుందని తెలిసినా కూడా చావడం కోసం పాటలు రాస్తుండా? ఏం చెప్తారు దీన్ని? అంటే సహజంగా భయ్యా నేనేమంటా అంటే భూమి మీద ఎవరైనా తను బతకడం కోసం శ్రమిస్తాడు, శ్రమ చేస్తుంటాడు. కానీ సుక్కరామ్ నర్సే ఏంటంటే సుక్కరామ్ నర్సే చేసేటువంటి శ్రమలో ఆయన సావు ఉంటుంది. ఓకే, నా సావు ఉంటుంది అంటేనే ఈ సమాజం మేల్కొల్పు ఉంటుంది అని అర్థం. ఓకే, నా సావు ఉంటుంది అనుకుంటే ఈ సమాజం మేల్కొంటుంది అని అవసరం ఏందన్నా? అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే సహజంగా ఒక తండ్రి, నేను కొడుకు స్టేజ్ నుంచి తండ్రి స్టేజ్కి వచ్చిన 3 పిల్లల కన్నా. కాబట్టి నేనేమంటా అంటే మా నాయన చదువుకోక, మా నాయన సమాజాన్ని చూడక, మా నాయన మమ్మల్ని చాదడమే సరిపోయింది. మా నాయనకు మమ్మల్ని చాదడమే ఆయన జీవిత పనిగా పెట్టుకున్నాడు. ఆయన ఓకే, చనిపోయాడు, కష్టం చేసిండు, సాధించి చనిపోయాడు. నేను పెళ్లి చేసుకుని 3 పిల్లలు కానీ మళ్ళీ ఆ పిల్లల కోసం నేను బతుకంతా కష్టం చేసి నేను పుట్టింది పిల్లలు కానీ మళ్ళీ చచ్చిపోతాను కాదు కదా. సగటు మనిషి ఏం చేయాలి, అసలు మనిషి జీవితం అంటే ఏంది, మనిషి జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి. ఈ సమాజంలో మనం చనిపోతే కూడా ఉత్తగా నా పేరు చెప్తే కూడా నా పిల్లలు ఏడుగున పని కావాలి. ఆస్తులు ఎట్లాగా లేవు, ఏరైనా కావాలిగా. ఆస్తులు చేసేందుకు నేనేమో అక్రమార్కుని కాదు, లేకపోతే రవితేజ లెక్క విక్రమార్కుని లెక్క హీరోని కాదు. కాబట్టి ఏం చేస్తున్నంటే చచ్చిపోయినా సరే బతికి ఉండాలనుకుంటున్నా. ద సేమ్ టైం నేను ఇలా కొత్తగా చచ్చేది ఏం లేదు.
నేను ఇలా కొత్తగా చచ్చేది మేము ఎప్పుడో చచ్చిపోయినాం, ఎట్లా ఎప్పుడో చచ్చిపోయినాం. ఎందుకు అంటే ఏ నేరం చేయకుండానే వెలివాడనే బందికానంలో బంధించబడ్డటువంటి బానిసలం. ఇప్పటికి ఉందంట. ఎందుకు లేదు, ఓకే ఎందుకు లేదయ్యా? సుఖరామ్ నర్సే రెవల్యూషన్ స్టార్ అని ఎవడు అంటాడు, రెడ్ స్టార్ అని ఎవడు అంటాడు, రకరకాలుగా ఎవరు స్థాయిలో వాళ్ళు పిలుస్తుంటారు. మీరు ఇప్పుడు సింగర్గా నేను చెప్తలేను అన్నందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే ఆ సింగర్ అనే పదం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను పాటలు ఒకటే వాడా, పాటలు పాడితే నాకు పూటేట గడవాలి. ఓకే, భార్య, పిల్లలు, ఇంటి రెంటు, కారు, ఎంత రకరకాలుగా ఉంటుంది కదా. నేనేమంటానంటే సమాజంలో ఒక దగ్గర ఆగిపోవడం అనేది నాకు తెలియని పని, చేయలేని పని. ఓకే, కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడో చచ్చిపోయిన మనిషిని. ఇప్పుడు వెలివాడని మించిన బందికాన ఈ భూమి మీద ఎవడని ఉంటే వాడిని తీసుకురాలి, వానితో నేను మాట్లాడతా. ఓకే, రెండొకటి, మేము ఏ నేరం చేసినామన్న బందికానాలు వేసి మమ్మల్ని, మేము మనుషులమైనటువంటి క్లారిటీ ఇంకా కూడా రాలేదు కదా. ఓకే, అక్కడో ఇక్కడనో రాజ్యాంగం ప్రతి వాళ్ళకు చట్టాలు ఉండాలనుకుంటే ఆ చట్టాలు కూడా ఉన్నోళ్ళకి చుట్టాలు అయినాయి కదా. చుట్టాలు అయిందంటారా అన్న ఉన్నోళ్ళకి? కొంత ఎందుకు కాలేదయ్యా, ఎందుకు కాలే? ఓకే, అట్లా అనేకం కనబడుతున్నాయి కదా. మరి ఈ పరిస్థితులలో ఉన్నోనికే చట్టం ఉన్నోనికే చుట్టం అవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం అని? ఆ తరుణంలో ఇన్ని జరుగుతున్నా కూడా ఏ ఒక్కటి కొత్తది పుట్టుకొచ్చినా కూడా రామ్ నర్సే పాట పుట్టుకొస్తారు. ప్రశ్నించడమే, పాటతో చెప్తావు సమాధానం. మరి ఇక్కడ ఈ పాలకుల నుంచి కావచ్చు, సమాజం నుంచి అనేక ఒత్తిడి కావచ్చు, థ్రెటెన్ ఉందండి. 100% థ్రెటెన్. ఒక్కనివే పోతావు, ఒక్కనివే తిరుగుతుంటావు. ఎట్లన్నా ఇవన్నీ ఎట్లా ఒడిదొడుకులు ఎట్లా తట్టుకుంటావు? రేపు రామ్ నర్సేనే లేకుండా చేస్తే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు నేనేమంటే నన్ను లేకుండా చేయడం అనేది ఈ రాజ్యంతో కాని పని. ఎందుకు అంటే ప్రొఫెసర్ సాయిబాబా ఐడియా ఉంది మీకు? అవును, ఐడియా. ఆయనని ఒక 10-11 సంవత్సరాలు అండా జైల్లో ఉంచుతారు. రాజ్యం సాయిబాబా గారికి భయపడ్డదా, లేకపోతే సాయిబాబా రాజ్యానికి భయపడ్డా? మీకు అర్థమైంది చెప్పండి. రాజ్యం 90% అంగవైకల్యం ఉన్నటువంటి ప్రొఫెసర్ కామ్రేడ్ సాయిబాబాని చూసి 100 గ్రాములు ఉంటుందా మనిషి మెదడు? ఎంత ఉంటుంది? 100 గ్రాములు ఉంటుందా? 100 గ్రాముల మెదడుకు భయపడి, ఒక వీల్ చైర్కు భయపడి తీసుకుపోయి ఆయన అండా జైల్లో పెట్టింది. సాయిబాబాను చంపగలిగింది, ఆయన దేహాన్ని దహనం చేయగలిగింది, కానీ ఆయన ఆలోచన విధానాన్ని చంపలేకపోయింది. ఎందుకు అని అంటే ఆలోచన విధానం చంపుంటే సుఖరామ్ నర్సే మాట్లాడద్దు ఆయన పేరు గురించి. నా ఎక్కడో ఏదో ఒక గొంతుల పేరు వినబడుతుంది, చనిపోయినట్టు ఎట్లా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఎన్ని థ్రెటన్స్ ఉన్నా క్లియర్గా నన్ను చంపేది ఏం లేదు. వాళ్ళు క్లియర్గా నన్ను చంపేది కొత్తగా ఏం చంపుతారు? కొత్తగా ఏం చంపుతారు? మాకు ఎప్పుడైతే అంటారాని తనాన్ని అంటగట్టిరో మేము అప్పుడే చచ్చినవారు ఆయన. ఇంకా మళ్ళీ నువ్వు కొత్తగా పీగుడుగా నువ్వు కొత్తగా చంపేది ఏంది? కాబట్టి నేనేమంటున్నట్టు ఈ థ్రెటన్లు గీటన్లు ఉంటే ఊళ్ళు ఉంటాం, లేకపోతే జైలు ఉంటాం. నేను గదకంటే ఆయన బీకేది ఏంది? ఏం కాదు, ఏమవుతుంది? ఎందుకన్నా ఈ పాటలే ఎందుకు రాయాలనిపించింది? పాట ఎందుకు రాయాలనిపించింది? నీ నోటితో పాట ఎందుకు సమాజానికి వినిపించాలనిపించింది? చాలా మంది అడుగుతుంటారు, అన్నా నువ్వు దీని మీద రాస్తుంటావు, దాని మీద రాస్తుంటావు, ఎందుకన్నా ఈ పాట ఎందుకు రాసినాం అంటారు. నేను అట్లా అడుగుతలేను, పాట ఎందుకు రాయాల్సి వచ్చింది సుఖరామ్ నర్సే? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకో అంశం ఏంటంటే, ఒక డిగ్రీ చేసినోనికి ఆ డిగ్రీకి సంబంధించినటువంటి పుస్తకాలలో ఏముందో తెలుస్తుంది. ఓకే, పీజీ చేసినోనికి పీజీ పుస్తకాలలో ఏముందో తెలుస్తుంది. ఒక లా చదివినోనికి లాలో ఏముందో తెలుస్తుంది. రాజ్యాంగం చదివినోనికి రాజ్యాంగంలో ఏముందో తెలుస్తుంది. ఓకే, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సమాజాన్ని చదివినోనికి అనేక ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సమాజం అనేటువంటి పుస్తకాన్ని చదివిన కాబట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి అవకతవకలు, ఆ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఆ సమాజంలో ఉన్నటువంటి కులరక్కసి, ఆ సమాజంలో ఉన్నటువంటి మతరక్కసి ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను మనిషిని కదా అనేటువంటి ఆ చలనం నాలో కలిగింది కాబట్టి ఇది చేయగలుగుతాను, లేకపోతే ఎందుకు చేస్తా? ఓకే, అంతే కదా. నేను మనిషిని అనేటువంటి సంగతి ఒకటి గుర్తుంది. ఎన్నో ఏళ్ళగా సంపబడుతున్నటువంటి మనుషులం మేము. ఓకే కదా, సంపబడుతూనే ఉన్నాం ఇప్పటికీ. కొత్తగా ఏం కాదు అది. ఓకే, కలైకూరన్ అంటాడు, మమ్మీ ఇప్పుడు నన్ను చంపుడు ఏంద్రా భయ, మేము ఎప్పుడో చచ్చిపోయినా అని చెప్తాడు ఆయన కదా. అంటే మనము కొత్తగా కూడా మనం చేసేది ఏం లేదు. సమాజం అనే పుస్తకం చదివిన తర్వాత నాలాంటి వాళ్ళు పెడతారు అంతా. ఓకే, అంతా నాలాంటి వాళ్ళు పెడతారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు గద్దారా నుండు ఏ డిగ్రీ చేసి వచ్చిండటు, ఎవరు గోరెటెంకా నుండు ఏ డిగ్రీలు చేసి ఏ పీజీలు చేసి సమాజం అనే సోయిలోకి వచ్చిండు. నీ పీజీల సమాజం అనే సోయి లేదు కదా, నీ డిగ్రీల సమాజం అనే సోయి లేదు కదా. వీళ్ళు ఎట్లొచ్చిర్రు? ఓకే, ఇప్పుడు ఏ పురుషం అన్న కావచ్చు, ఆయన నాలెక్కన ఏం చదవలే, ఎట్టొచ్చిండు ఈ సోయిలకు కదా. ఎవరు కోదారి సీనన్న కావచ్చు, వీళ్ళంతా వాళ్ళు చదివినటువంటి చదువులలో అక్షరాలు ఉన్నాయి తప్ప వీళ్ళ భవిష్యత్తు, వీళ్ళ భవితవ్యం, వీళ్ళ బాధ,
వీళ్ళ అస్తిత్వం, వీళ్ళ నేచరు, వీళ్ళు అనుభవిస్తున్నటువంటి అవమానం నువ్వు చదివిన పుస్తకంలో లేదయ్యా. ఓకే. ఎందుకంటే పుస్తకం నీ కూడా రాయలే, నువ్వు రాయలే. కాబట్టి నువ్వు సమాజం అనే పుస్తకాన్ని ఎప్పుడైతే వాళ్ళు గుర్తెరుగుతారో ఖచ్చితంగా పుట్టేటోళ్ళంతా సుఖరామ నరసేలా పుడతారు. ఓకే. దాంట్లో భాగంగా పుట్టినోడు సుఖరామ నరసే. అంటే ఈ మాట అడగాలనా వద్దా అని చెప్పి చాలా ఆలోచించిన, బట్ అడుగుతున్నా. సుఖరామ్ నర్సయ్య పాట పుట్టక ముందుకు, సుఖరామ్ నర్సయ్య పాట అనే అంశం నీ మైండ్లో రాకముందుకు, రాయక ముందుకు, సమాజంలో నువ్వు రాకముందుకు, పరిచయం కాకముందుకు, ఓకే, సుఖరామ్ నర్సయ్య లైఫ్ స్టైల్ వేరు. అవును. బట్ సుఖరామ్ నర్సయ్య సమాజానికి తెలిసినాక, నీ పాట అర్థమైనాక నువ్వు ప్రశ్నిస్తున్నావు అని అప్పటికే సమాజంలో నువ్వు ఒక సెలబ్రిటీగా వచ్చినప్పుడు ఏమన్నా లైఫ్ స్టైల్ మారిందా? ఏం మారదు. కాకపోతే ఏంటంటే టైమింగ్ మారుతుంది, స్టైలే మారదు, టైమింగే మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పోవాలి, సాయంత్రం ఇంకో కాడికి సభకు పోవాలి, టైమింగ్ మారుతుంది. నేను నా పిల్లల్ని, నా భార్యను చేరుకుంటేందుకు సమయం దొరకలేనటువంటి పరిస్థితి వచ్చింది, అంతే తప్ప సంసారంలో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు ఎప్పుడు పోవు. ఎందుకు పోవు అంటే నేను కుబేరుని కొడుకును కాదు, కుబేరుని కొడుకును కాదు, లక్ష్మీదేవి కడుపులో నేను ముట్టలే కదా. ఓకే. నేను ఒక అంటరాని వాడలో కొట్టినవాడిని. ఈ దేశంలో కులం ఉంది కాబట్టి నేను ఎంత వద్దన్న కులం నా మీద వేస్తారు ఖచ్చితంగా. ఈ కులం గురించి వెళ్ళి మాట్లాడదాం, సో మధ్యలో మాట్లాడదాం. అయితే నేనేమంటున్నంటే అన్న, బతికేం మారలే. కాకపోతే ఏంటంటే ఇంత మునుపు కారు లేదు, ఇప్పుడు కారు ఉంది. ఇంత మునుపు ఈఎంఐ కట్టేది లేకుండే, ఇప్పుడు కట్టేది ఉంది. ఇంత మునుపు ఉండూరులో మా నాయన కట్టిన ఇంట్లోనే ఉండేది, కిరాయి లేకుండే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఉంటున్నా, అది కిరాయి కట్టాలి. ఇంత మునుపు పిల్లలు లేకుండే, ఇప్పుడు పిల్లలు అయ్యారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, నేను బతకాలి, సమాజంలో నీలాంటి వాళ్ళ కాడికి రావాలి. ఇదంతా ఈ కోణంలో తిరుగుతున్నాం కాబట్టి ఆర్థిక అవస్థలు పుష్కలంగా ఉన్నాయి, మారేది ఏం లేదు. ఓకే. కాకపోతే రోజుకింత సమాజాన్ని చదువుతున్నాం కాబట్టి కొంత మేధస్సు పెరుగుతుండొచ్చు, పెరిగితే కానీ ఆర్థికంగా మారింది ఏం లేదు. ఈ కులం అనేది, ఆర్థికం అనేది, ఇది నేను మధ్యలో అడుగుతాం మళ్ళీ ఒకసారి, అప్పుడు డీప్గా మాట్లాడదాం. వైఎస్ఆర్ షర్మిల, వైఎస్ఆర్ బిడ్డ, వాళ్ళన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆమె ఒక పార్టీ పెట్టింది, తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల్ని ఎమ్మడి తిప్పుకొని, తెలంగాణ సమాజాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కీ పాయింట్ని పట్టుకొని ఈ ప్రజలతోనే ఆమె అధికారంలోకి రావాలనుకుందా, పార్టీని బతికించాలనుకుందా, ఎట్లొచ్చిందనే తెలియదు. సమాజంలోకి అయితే వచ్చింది, ఒక పార్టీ పెట్టింది. వాళ్ళ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అన్న ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పాదయాత్ర చేసుకుంటా అని చెప్పేసి, ఒక పాదయాత్రతో సమాజాన్ని మొత్తం నేను చైతన్యవంతం చేస్తా అని తెలంగాణలో ఉన్నటువంటి కొంతమందిని ఆమె ఎమ్మడి తిప్పుకొని ఈ తెలంగాణలో ఒక నాయకత్వం వహించుకుంటూ వచ్చింది. ఎమ్మటే సుఖరామ్ నరసయ్య పాట రాశాడు. పార్టీ ఇక్కడ లేకుండానే పోయింది. అడుగుతున్నా, పాయింట్కి వస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పార్టీ తెలంగాణకు వచ్చి పురుడు పోసుకుంటున్నటువంటి షర్మిల మీద పాట రాసిన సుఖరామ్ నరసయ్య పాట, ఈ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, కల్వకుంట్ల కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఈ రాష్ట్రానికి మహిళా నాయకత్వం చాలా అవసరం అని చెప్పి ఒక పార్టీ పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన. ఓకే. ఎందుకన్నా పాట ఎందుకు పుట్టలే? పాట ఎందుకు మూగపోయింది? సుఖరామ్ నరసయ్య ఎందుకు బయటికి వస్తలేడు? ఎందుకు రాస్తలేడు? సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు రాస్తలేడు అనే క్వశ్చన్ కరెక్ట్ అయిన క్వశ్చన్. రాయడు అనేటువంటి మాట తప్పు. ఎందుకు తప్పు అని అంటే, ఇప్పుడు ఆమె ఏదో జెండా పండుగ అనుకొని పెడుతుంది. పార్టీ పెట్టిన రోజే, యాక్చువల్గా పార్టీ పెట్టిన రోజు ముందే పాట రాసేసిన. ఓకే. చాలా పార్టీ పెట్టిన రోజే రిలీజ్ కావాలి. నాకున్న ఆర్థిక సమస్యల వల్ల రిలీజ్ కాలేదు. రేపు ఆమె 1 నెల రోజులు జెండా పండుగ గ్రామాలలో ఏదో జెండా దిమ్మలు కట్టుకుంటా తిరుగుదామని ప్లాన్ పెట్టుకోరు కదా. ఆ ప్లాన్లో భాగంగా అది ఈ రోజు సాయంత్రమే కావచ్చు, రేపు సాయంత్రమే కావచ్చు, పాట రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. సురానా మ్యూజిక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో పాట రిలీజ్ అయితే రేపు మీరు చూస్తారు. ఓకే. అంటే ఈజీగా వదిలిపెడతారు. ఈ రోజు ఏం చూసేది లేదా అంటే మిమ్మల్ని క్వశ్చన్ ఎవరు అడిగమన్నారో నాకు తెలియదు, కానీ సుఖరామ్ నరసయ్య అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టాడు గుర్తుపెట్టుకోరు. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సింది. ఎందుకు అని అంటే, ఇలా కల్వకుంట్ల కవిత, సరే షర్మిల పని అయిపోయింది, షర్మిల ముచ్చటద్దు మనకు, కానీ కల్వకుంట్ల కవిత నీ అయ్య సంపాదించినటువంటి ఆస్తిలో, నాకు చదువుకోలే, నేను గిట్టనే మాట్లాడతా, మీ అయ్య సంపాదించిన ఆస్తిలో నీకు భాగం ఉంటుంది, కానీ మీ అయ్య చేసిన పాపాలలో కూడా భాగం ఉండాలిగా. ఓకే. ఉండాలి, అవుతా. ఆస్తిలో భాగం అడిగినప్పుడు ఆయన చేసిన అక్రమాలలో ఎందుకు వాటా ఉండదు?
అంటే అక్కడ ఉన్నప్పుడు ఆమెను ప్రశ్నిస్తుంటే ఆమెను అనగదొక్కే ప్రయత్నం ఎవరు ఎందుకని ఎదుగుతారా నువ్వు కేసీఆర్ హుజూర్ అన్నదంట. జీ హుజూర్ అంటే అక్కడే ఉండేదాన్ని, క్యా హుజూర్ అన్న కాబట్టి బయటికి వచ్చి అంత సినిమా ప్రశ్నిస్తున్నా అని చెప్పి అంత సినిమా లేదు. కవిత పార్టీ పెట్టేటువంటి కవిత పార్టీ వెనక ఎవరు ఉన్నారు, రేపు ఏ జెండా ఎగరనున్నది అనేటువంటి కూడా చాలా మంది మేధావులకు కొంత, అంటే నేను ఈ మాట జర సురుకు పెట్టినట్టు అవుతుండొచ్చు కానీ జర వాళ్ళు అట్టిట్టుగానే ఉన్నారు. కల్వకుంట్ల కవిత అనేట అంత ఈజీగా చుక్కరామని చదివి పెడతా. ఓకే, క్వశ్చన్ తప్పు, మిమ్మల్ని ఎవరు ఉన్నారు కానీ నేను ఎందుకు అంటున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపాదించిన ఆస్తులలో నీకు ఎట్లయితే వాటా ఉన్నదో తన బిడ్డగా ఆయన చేసిన అక్రమాలలో కూడా వాటా ఉంటుంది, ఉండదా? ఓకే, ఎందుకు అని అంటే తండ్రి చచ్చిపోతే కొడుకు మునుగుతాడు. ఎందుకు? వాస్తులు తీసుకొని పక్క జరగడు కదా, జరుగుతుందా? మునగాల కదా. అంటే ఏమంటారు, సాంప్రదాయం అనేది ఉంది ఇక్కడ, ఆ సాంప్రదాయం ప్రకారం మునుగుతారు. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రతి పనిని ఆమె ప్రతి సభలో చూపిస్తుంది. ఏమని? కేసీఆర్ ఈ తెలంగాణకు ద్రోహం చేసిండు, సమాజాన్ని మోసం చేసిండు, వాళ్ళు చేసిన ఎన్నో స్కాములు ఉన్నాయి, అవన్నీ నేను బయట పెడుతున్నా. అక్కడ ఉన్న సందర్భంలో నేను పెట్టలేని స్థితిలో కూడా పెట్టినందుకే నన్ను కావాలని సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి. నేను మంచి చెప్తే చెడైపోయిన అక్కడ కొంతమంది గుంట లెక్కలు ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ మంచోడే, ఆయన చుట్టూ కొంతమంది ఆయన జడగొడుతున్నారు అని చెప్పేసి పదే 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 ఏ సభ పెట్టినా ఇదే మాట మాట్లాడుతుంది. ఇంకో విషయం దీంట్లో అంతరాయం ఏంటంటే నేను అదే చెప్తున్నా, కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు పిచ్చి, కవిత అంటే పిచ్చి బిడ్డ అంటే. ద సేమ్ టైం 10 ఏళ్ల పాలనలో పోనీ నువ్వు బాగానే అంటున్నావు కదా, ఈ 10 ఏళ్ల పాలనలో నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఏడేం చేసినావు కవితమ్మ? ఓకే, చెప్పు. అట్లా చెప్తావు అట్లా. రెండోటి, నువ్వు కొత్త పార్టీ పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఓకే, నీకు నిజంగానే బడుగులు అణగారిన వర్గాల మీద ప్రేమ ఉన్నది కదా. ఇక్కడ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు మస్తు ఉన్నాయి. ఓ బీఎస్పీ పార్టీలో జైన్ ఆ పార్టీని ముందరకు తీసుకురాకపోయినావు, అణగారిన కులాల పార్టీ కాదు. నువ్వెందుకు పెట్టావు? పెద్ద మాట ఇది, నువ్వెందుకు పెట్టావు అంటున్నా. పెద్ద మాట ఇది, కాంట్రవర్సీకి వస్తుంది. కానీ అయితమే నేనేమంటున్నా అంటే, నీకు అణగారిన వర్గాల పక్షాన నిలబడి కొట్లాడాలని ఉన్నది కదా. మరి అణగారిన వర్గాలు ఉన్నటువంటి 100% ఉన్నటువంటి అణగారిన వర్గాల పార్టీ అయినటువంటి బీఎస్పీ పార్టీలకు నువ్వెందుకు పోలే? కొత్తగా పార్టీ దేని పెట్టుకున్నావు అంటున్నా. అంటే ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు కదా, పార్టీ పెట్టుకోవచ్చు నాయన. నేనేమంటున్నా అంటే, నువ్వు పార్టీ పెట్టి ఎందుకు పెట్టినా అంటలేను నేను, పెట్టుకోవచ్చు నువ్వు పార్టీ. ఆల్రెడీ ఉన్న పార్టీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా అంటున్నా. అణగారిన వర్గాల కోసం కదా నువ్వు వచ్చింది, మరి కొత్త రంగేందాక. ఓకే, ఇప్పుడు మా తెలంగాణ కోసం, మా తెలంగాణ బిడ్డల కోసం, మా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం మా బెల్లీలకు తక్క 17 ముక్కలు అయింది. నువ్వు అట్ట 17 ముక్కలు ఏం కాకు, మమ్మల్ని 17 ముక్కలు లేకుండా చూసుకో. అంటే ఇప్పుడు 17 ముక్కలు ఏం కాక అమ్మా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో మన బిడ్డలు, అణగారిన బిడ్డలు కూలీనాలి కైకిలికి పోతే ఏమంటారు, చెట్టు కట్టేసిన తొట్టెల పిల్ల పాల కోసం ఏడుస్తుంటే తల్లి పాలు రొమ్ములు రొమ్ములకి వెళ్ళి పాలు బయటకు వచ్చిన సందర్భంలో పాలు ఇవ్వబోతే అక్కడ ఉన్నటువంటి నైజాం సర్కార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దొరలు కావచ్చు, వాళ్ళ రొమ్ములు పట్టుకొని తాటాకులలో పాలు విన్నారు. ఆ రోజు రోకల బండి అందుకొని ఉరికినటువంటి సాకలైలమ్మ అయితే వనువిడా. రేపు మా సాకలకి ఏం సమాధానం చెప్తావు? మా అణగారిన వర్గాలకి ఏం సమాధానం చెప్తావు అక్క? మరి ఇప్పుడు కవిత చుట్టూ మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు కవిత చుట్టూ ఉన్నది కూడా ఈ అణగారిన వర్గాల ప్రజలే ఆమె పార్టీలో ఉన్నారు, వాళ్ళనే ముందర పెట్టి నడిపిస్తుంది. రేపు నేను 70% బీసీలకి అవకాశం ఇస్తుంటుంది. ఇక్కడ చాలా మందికి అర్థం కానటువంటి పాయింట్ ఏంటంటే, ఆమె పార్టీతో ముఖ్యమంత్రి అయితే అని వస్తుందా? ఈ అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి అయితే ఎంత పెద్ద మాట అంటే స్వామి, అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తారా? ఆమె కల్వకుంట్ల రక్తమే, అర్థమవుతుందా మీకు? ఆమెలో ప్రవహించేది కల్వకుంట్ల రక్తమే, అర్థమవుతుందా? ఓకే, ఆ కల్వకుంట్ల రక్తం కాల్చి పూర్తి చేస్తుందా, కడుపు నిండా పెడుతుందా అని జనాలకెరికి, నువ్వు నేను అనుకోవాల్సిన అవసరం లేదు, జనాలకెరికి. కాబట్టి నేనేమంటానంటే, అణగారిన వర్గాల కోసం వచ్చినప్పుడు కొత్త పార్టీ పెట్టి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీడియానంతా పిలిపించి వాళ్ళకి తలా ఇన్ని పైసలు ఇచ్చి, ప్రజల్ని పిలిపించుకొని వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి, బస్సులు పిలిపించి వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి ఈ సొమ్ములంతా ఎందుకు ఖర్చు పెట్టేది? ఎందుకు? ఉన్న పార్టీలకు పోయి జెండా లేపి రేపటి సంది మనం అంతా కలిసి నడుస్తున్నాం అంటే నా సొంటలు కూడా వస్తారుగా. అణగారిన వర్గాల కోసం పనిచేస్తా అంటే నా సొంటలు కూడా వస్తారు కదా. ఆమె ఐడియాలజీ ప్రకారం ఆమె అనుకుంటున్నటువంటి కొన్ని ఉంటాయి కదన్న. ఏంటివి? ఇప్పుడు ఒక మనిషి సమాజంలోకి వస్తుండనంటేనే ఒక ప్రణాళికతోని ఒకటి రాసుకొని వస్తారు వాళ్ళు సమాజంలో, నేను ఇది చేయాలని.
మరి ఆల్రెడీ ఉన్న పార్టీలో పోయి ఆమె అల్ల చెలాయించలేదు కదా, ఆమె చెప్పినట్టు అక్కడ రూలింగ్ ఉండదు కదా. అయితే నేనేమంటున్నా అంటే నీకు నచ్చినటువంటి రూలింగ్ అలా లేనప్పుడు అంటే నీకు నచ్చిన రూలింగ్ ఏంది, నీకు నచ్చింది ఏంది చెప్పు మరి ఎటన్నా. నీకు నచ్చింది చెప్పడానికి లేదు, అణగారిన వర్గాల పార్టీలు ఉన్నాయని చెప్పిన 2-3 ఉన్నాయి, ఒక బీఎస్పీ అని కదా 2-3 ఉన్నాయి కదా. ఆ ఉన్న పార్టీలలో నీకు నచ్చినటువంటి గది కాదు ఇది సమాజానికి ఎక్కడ వస్తుంది, అణగారిన వర్గాలకు అవసరం అవుతుంది అని చెప్పి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టో కూడా మార్చి అవసరం అయితే ఏమవుతుంది, రాజ్యాంగమే మార్చుకోమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. కొంతమందితో కూడా కలిసి తిరుగుతా అని చెప్తా ఉన్నా. నేనేమంటున్నంటే ఎవరితో ఎంతమంది గెలిచాను, నేను షర్మిల టైంలో కూడా ఈ సామెత చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఈయనగా. నువ్వు తెలవని కాడ స్వామి అనేట ఆయన పోయి ఒక 100 గజాలు ఇల్లు కొనుక్కొని జాగా కొనుక్కొని ఆడ ఇల్లు కట్టుకుంటూ చుట్టూ పారు కట్టిండు, ఒక గేట్ పెట్టుకుండు. అది కొత్త సంసారం, కొత్త ఇల్లు, కొత్త ఏరియా, కొత్త ప్లేస్, నీకు ఎవరు తెలియదు ఆడ. ఏం చేస్తావు ఆ టైంలో, నీకు సెక్యూర్ కావాలంటే ఏం చేస్తావు, గేట్ కాడ కుక్కను కట్టేసుకుంటావు, ఎందుకు ఎవడొచ్చినా మొత్తుకోవాలి కాబట్టి కదా. ఆ ఏరియా అంతా పరిచయం అయినాక కుక్క గొలుసు తీసేస్తారు, తెలుసా నీకు ఆ విషయం. కుక్క గొలుసు తీసేస్తారు, గొలుసు తీసేసినాక ఏం చేస్తారు, వీళ్ళు చుట్టమో పక్కమో సావో బతుకో పెళ్ళో మంచో చెడో లాగా ఏదో కాడుకో పోతారు. దాని కుక్కకు బూ పెడుతూ ఉన్నాడు ఆడ, ఆకలితో అరుస్తుంటుంది. అరిసే క్రమంలో ఏమవుతుంది అంటే పక్కింటి కాడ పాసిపోయిన బువ్వ బయట వేస్తే ఎక్కువ వేడ తిని ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా వీళ్ళు అటెండ్ చేస్తారు. చాలా పెద్ద డెఫినేషన్ ఇది, క్లియర్గా చేస్తారా, క్లియర్గా చేస్తారు. ఇక గట్టిగా మాట్లాడితే ఇంకో మాట చెప్తా, ఆర్థికంగా సెట్ అయిదామని పోయిండో లేకపోతే ఇంకేమైండో, ఎమ్మెల్యే అయిదామని కూడా ఏమైదామని కూడా ఎట్ అయిండో. సోమన్న షర్మిల పార్టీ బట్టి పోయిండు, ఆయన పోయినప్పుడు ఇదే సమత చెప్పిన నేను. షర్మిల ఏం న్యాయం చేసింది సోమన్నకు, ఎక్కడ బాగుపడ్డాడు, ఏం చేసిండు, తెర మీద కనపడకుండా అయిపోయిండు కదా. సెట్ అయింది ఎక్కడన్నా, సెట్ అయింది అని చెప్పమని ఒకటి చెప్తారా చూస్తా. ఏం న్యాయం జరగలే కదా, ఎట్టయితే గొలుసు కట్టుకొని ఇప్పేసారో గదికి న్యాయం సేమ్. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా రేపు గదికే గాడికే వస్తుంది. జనం కాడ పైసలు లేవు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభ పెట్టిండు అనుకుందాం, యనమల రేవంత్ రెడ్డి సభ పెట్టిండు అనుకుందాం, కవిత సభ పెట్టింది అనుకుందాం. ఈ 3 సభ పెడితే బీజేపీ పార్టీ సభ పెట్టిందాం, ఈ 4 సభ పెడితే ఆడికి వచ్చేటోళ్ళు కార్యకర్తల కూలీలా చెప్పాలా మీరే, ఆడికి వచ్చేటోళ్ళు అంతా కూలీలే. నీకు 300, 500, 1000 రూపాయలు ఏంది, బస్సు ఎక్కడ పోయి ఎందుకు ఎక్కుతాడు, ఇంటికాడ మంచిగా ప్యాన్ వేసుకొని ఎండగాలికి ఆగి ఉంటాడు, రాడు. కార్యకర్తలు ఆ పార్టీలకు ఎవరికైనా ఉన్నారా? రెండోటి ఈ పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలకు యజమానులు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ఉంది, దానికి యజమాని ఎవరు, కేసీఆర్. పార్టీ నీ అయ్యేది కాదు, నా అయ్యేది కాదయ్యా, బాస్ ఎవడు. కవిత పార్టీ పెట్టింది, దానికి బాస్ ఎవరు, కవితనే. మరి నీ అయ్యేది కాదు, నా అయ్యేది కాదు, ఎవరిది అది, అసలు నీ జెండా ఏది, నీ జెండా ఉంటే అసలు దాని ఎజెండా ఏది, జెండా నీ గుండెలు వగిలేలా వచ్చినోని కల్లా ఒత్తాసు వలికితేలా, నీది గాని జెండను నువ్వెందుకు మయ్యాలా, నిలదీయబోతే రేపటి రోజుల్లో నిన్ను పట్టుకొని తంతరు చూడల్లా. కవిత పార్టీ ఉన్న ఎవరైనా అక్క నువ్వు గిట్టెట్టే చేస్తున్నావు ఒక్కరిని అనమను, తెల్లారు ఒకరిని సస్పెండ్ చేసి పడేస్తుంది. అంతే అంట, క్లియర్ భయ్యా, క్లియర్. నేను ఆమె కాడికి పోయి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు మాట్లాడారు, నేను కూడా ఫోన్లు చేసి మాట్లాడిన వాళ్ళతో. ఏదేమైనా నాయన, మేము రాజ్యంలో ప్రజలకేదో చేస్తామనేటువంటి ఆలోచనతో మీరు ఏం పోలేదు, ఇప్పటిదాకా ఎన్నో పార్టీలు తిరిగిర్రు, ఇప్పుడు ఆమె పార్టీలు. ఇప్పుడు మీరు, నేను ఒక జర్నలిస్ట్గా నేను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి అంశం మీద కొట్లాడుతున్నటువంటి ప్రజాస్వామిక నాయకుడిగా మీరు ప్రజలలోకి వస్తారు. సరే, పాటలు రాస్తారు, అన్నీ ఓకే, బట్ ప్రజాస్వామ్యంలో ఏదో ఒకటి నా వంతుగా చేయాలని ఒక నాయకుడిగా బయలుదేరారు, రైట్? ఇప్పుడు మీరన్నా నేనన్నా ఇప్పుడు చూసే వాళ్ళు ఏమంటారు తెలుసా, లోకం ఒక మహిళా నాయకత్వం వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని అంటారు. ఓర్చుకోపోవడానికి మయ్య సంపాదించిన ఆస్తులకి వెళ్ళి ఆస్తి ఏమి ఆయన ఆమెకు, మయ్య ఏం సంపాదించలే, మయ్య సంపాదించిన ఆస్తులకి వెళ్ళి మేము ఆమె నా తోడబుట్టినా లేకపోతే నేను ఆమె తోడబుట్టినా, నేను గామని ఎందుకు కోరుకోను? ఒకవేళ నా తోడబుట్టిన అక్కలు ఉంటే వాళ్ళు ఏమైనా గుంజుకపోతారా అని చెప్పి అట్లా కూడా నేను ఇల్లు మొత్తం ఇస్తా అని చెప్పిన మక్కలకు, క్లారిటీ ఇచ్చేసినప్పుడే మక్కలకు ఇల్లు మొత్తం ఇచ్చేస్తా అని చెప్పిన. 70 ఉంటాను నేను, షెట్ కింద 9 ఉంటాను, 4 రోజులు అయితే నా పిల్లలు ఎదుగుతారు, రెక్కలు కట్టుకుంటే వాళ్ళ జీవితాలు అలా ఎడిపోతారో తెలియదు. ఓకే, నా భార్య నేనైనా ఏ ఉంది లేదు, మరీ బతకలేని రోజు అక్కడ తింటాం, అయ్యేదే ఉంది, అంత పెద్ద క్లారిటీతో ఉన్నాం. గా మీద ఏమి ఇచ్చి ఉంటుందా, ఆడబిడ్డలు మేము చాలా గౌరవిస్తాం, ఆడబిడ్డల్ని చాలా గౌరవిస్తాం. మేము కవితను రాకని కూడా స్వాగతిస్తున్నాం, కానీ నీ రాక కళ్ళకుంట రక్తమే కదా, ఈ రాష్ట్రాన్ని కాల్చి బూడిద చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా? నీ జెండా వెనక ఎగిరే రంగు జెండా ఏ జెండా,
ఏ జెండా ఎగరనుంది? నువ్వు లిక్కర్లో నువ్వు నిందితురాలిపై జైలుకు పోయినావు. ఓకే. కేసేదేలలే నువ్వు కడిగిన ముత్యం అని ఎట్టొచ్చినావు? ఆ కటకటాల మధ్యలో నిన్ను ఎవరు వచ్చి కలిసిర్రు? అసలు పార్టీ ఎందుకు పెట్టినావు? నీ జెండా వెనక రేపు ఏ జెండా ఎగరనుంది? కవితక్క ఈ క్లారిటీ చెప్పాలి. ఇలా తండ్రి ఉండు, అన్న ఉండు. కవిత పార్టీ వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్తున్నా, తండ్రి ఉండు అనే మాట తప్పు, కాంగ్రెస్ ఉందనేది తప్పు, ఇంకెవరో తొక్క తోటకూర ఉండనేది తప్పు. పోయి క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. అసలు నిన్ను జైల్లో ఎవరు కలిసిరు? ఎక్కడ ఏం ఒప్పందం జరిగింది? ఏ క్లారిటీతో వస్తున్నావు? ఎట్లా సార్ అట్లా? ఆడబిడ్డ మీద మనం అనవసరంగా అనేటోళ్ళం కాదు. సభ్యత సంస్కారం ఉన్న అనవసరంగా మనం ఏది పడుతుంది అనేటోళ్ళం కాదు. ఆడబిడ్డ మీద క్లియర్ అనవసరంగా అస్సలే అనం. ఎందుకంటే సభ్యత సంస్కారం, చదువు లేకపోయినా సరే పుట్ల కొద్ది సంస్కారం ఉంది సుఖరావు నడిసేకం. ఓకే. సంస్కారంగా మాట్లాడతాడు, ఆయన మాట్లాడట్లా. కాకపోతే ఏంటంటే కొంచెం మోటు భాష, చదువుకోలే కాబట్టి. రైట్ అన్న, ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం. సో నేను అనుకున్నా మాట్లాడొద్దు అని, బట్ మాట్లాడాలి, ఎందుకంటే అన్నీ మాట్లాడాలి కాబట్టి అందులో భాగం అది. ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక సామాన్య కూలీ కడుపులో పుట్టినటువంటి ఒక వ్యక్తి తప్పు చేస్తే, వాడు తప్పు చేసి పరారీలో కనుక ఉంటే వాళ్ళ ఉన్న చుట్టాలు బంధాలను అమ్మ నాయన అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. కానీ అది పలుకుబడి ఉన్నోడు, ఆల్రెడీ ఒక రాజకీయ పొలిటీషియన్ నాయకుని కొడుకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కొడుకులు కావచ్చు, ఒక అండ అనేది ఉంటుంది ఒక మనిషికి. ఆ అండ ఉన్నోనికి, అంటే పేదోనికి ఒక న్యాయం, బలిసినోనికి ఒక న్యాయం అని చెప్పేసి బాగా ట్రెండింగ్ నడుస్తుంది తెలంగాణలో ఒక అంశం. బండి సంజయ్ కొడుకు ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో, సో ఆ అంశం బాగా వస్తున్నది తెర మీదకి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, లోకానికి తెలుసు. ఎందుకన్నా బండి సంజయ్ నిజంగానే ఒక అగ్రవర్ణ పొలిటీషియన్ అయితే ఇది దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేదా? కాకపోవు, సింపుల్ కాకపోవు. ఎందుకంటే అగ్రవర్ణం అయి ఉంటే ప్రియాంకారెడ్డి కేసులో నిందితులను కానటువంటి అమాయక బిడ్డలను ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో, బండి భగీరథని కూడా అట్లా చేయాలి, చేసి ఉండేటోళ్ళు. కానీ బండి భగీరథకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే బీసీ అయినప్పటికీ కేంద్ర మంత్రి, అది బీజేపీలా. ఓకే. బీజేపీ అండా ఉన్నది, ఆ మంత్రి అనేటువంటి అండా ఉన్నది. ఈ రెండు గనక లేకపోయి ఉంటే అవి ఉన్నప్పటికి కూడా తెర మీదకి వచ్చింది కదా. ఉన్నప్పటికి కూడా తెర మీదకి వచ్చింది. ఒకవేళ అగ్రవర్ణం అయితే రాకపోవు, అది కూడా క్లియర్గా రాకపోవు. తప్పే, మనోడు జైలుకు పోవాల్సిందే, తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం శిక్షించాల్సిందే కదా. నేనేమంటున్నా అంటే, ఒకవేళ బండి సంజయ్ అగ్రవర్ణంలో పుట్టింటే వాళ్ళ కొడుకు చేసినటువంటి తప్పు అది నిర్ధారణకు వస్తే అసలు కోర్టు దాకా కూడా తీసుకపోరు పోయి ఏనో కొట్టిపడేస్తారు. ఓకే, కొట్టిపడేస్తారు. ఆయన అగ్రవర్ణం కాలేదు కాబట్టి ఇదంతా పెద్ద పెంట నడుస్తుంది. ఇంకోటి తప్పే ఉందో, నేను పాట కూడా రాసిన దాని మీద. నేను అడుగుదాం అనుకున్నా. సో సందర్భం వచ్చింది కాబట్టి. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కన్నా, నేను లేపేస్తాం వేసేస్తాం అని అంటున్నారు. ఇక పీక్తారు వచ్చేయాలి అంతా. కానీ నేనేమంటున్నా అంటే, నేను గట్టభయపెట్టేది గిట్ట చేస్తా. నేను అందులో రాసిన, ఒక్కడన్న రాడే వీర ధర్మం కోసం, బండి కొడుకు చేసే ఆడబిడ్డకు మోసం, మానభంగము చేసుడే మతం స్వేచ్ఛనా, దుర్మార్గుల చేతులోన హిందూ మతమా, రావణ కష్టం తగలా వెడితిరా ఎల్లా, అధర్మాలు చేసేటోళ్ళే రామ భక్తులా, ఒక్కడన్న రాడే వీర ధర్మం కోసం, బండి కొడుకు చేసే ఆడబిడ్డకు మోసం. పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్. మీ నినాదం బాగుంది, ఆ నినాదం లేకపోతే మీకు ఓట్లు పడి రాజ్యంలో మీకు సీట్లు ఉన్నాయి. ఓకే, మీ దేవుని మీరు బదలాన్ని చేసుకుంటారు, నేను ఎందుకు వద్దాట కానీ చేసుకోరి. నేనేమంటున్నా అంటే, జై శ్రీరామ్ అనుకుంటా ఈ చేసే అఘాయిత్యాలు ఏంటివి? ఎందుకు ఆ రాముని యొక్క పటిమని తీసేస్తున్నారు? ఇప్పుడు పాట రాసింది ఒక్కరిని ఉద్దేశించా, అందులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కావచ్చు. మణిపూర్ లో బట్టలు ఇప్పి ఊరేగించారు తల్లిని, పెట్టరాని చోట్ల, పిల్లలు పుట్టే చోట్ల ఏళ్ళు పెట్టి ఊరేగిస్తుంటే కూడా ఈ దేశంలో బీజేపీలో ఉన్నటువంటి అక్కలు ఒక్కలు కూడా నోరిప్పలే. ఆడేమో కాదా? పోనీ బండి భగీరథ విషయంలో అమ్మాయి ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో, ఆ విషయంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అక్కలు మాట్లాడాలి కదా. ఇరవైగా అక్కలు రోడ్లెక్కి మాట్లాడాలా వద్దా? సాటి ఆడబిడ్డ మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడాలా వద్దా? నేను పద్ధతిగానే అడిగినా కానీ ఏమన్నా అన్పార్లమెంట్ వాడినల్లా ఏం వాడలే. కాకపోతే నేనేమంటున్నా అంటే,
బండి భగీరథ అనేటైనా మీరు అంశాన్ని ఇంకో సైడ్ నుంచి మాట్లాడారు కాబట్టి చెప్తాను ముచ్చట. బండి భగీరథ్ అగ్రవర్ణం అయ్యింటే కేఎస్ఏ బయటికి రాకపోవు. ఒక బీసీ బిడ్డే కాబట్టి కేసు బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక కూడా అందులో ఇప్పుడు స్టేషన్లకు పోయి లొంగిపోయింది భగీరథ కాదా అనేటువంటి అపోహల మధ్యన ఇంకా కొనసాగుతూనే ఉంది, క్లియర్గా కొనసాగుతుంది. ఇది ఇంత దాకా కూడా ఎందుకు వచ్చింది అని అంటే ఆయన ఒక మంత్రి కేంద్ర మంత్రి కాకపోయి ఉంటే యువరకాల ఏదో చాలా పెద్ద విధ్వంసం జరిగేది. ఓకే, భగీరథ దొరకపోవు, కనపడ కాపాడుకున్నట్టుగా కొడుకుని కనపడకపోవు. ఒకవేళ ఆయన బీజేపీ పార్టీ కాకపోయి ఉంటే బండి భగీరథ యువరకాలు ఎప్పుడో చంపేదరు భగీరథని. ఇవన్నీ బీజేపీ పార్టీలో మాధవలత మాయలత పేరేం పేరు ఉంటుందిగా ఈ పోటీ చేసింది మాధవలత, ఆమె నీకు టికెట్ ఎందుకు ఇచ్చారని ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగాను, జర్నలిస్ట్ పేరు వద్దు కానీ ఎందుకు ఇచ్చారంటే నేను రాముని హోమాలు చేసిన, నేను అమ్మవారి టెంపుల్ కట్టినా, నేను అది చేసిన, నేను ఇది చేసిన అంటే హోమాలు చేస్తే కూడా బీజేపీ పార్టీ టికెట్ ఇస్తుంది. హోమాలు చేస్తే టికెట్ ఇస్తుంది. నేను అనలే, ఆమె అన్నది అన్నమాట. అంటే నేనేమంటున్నానంటే అధర్మాలు చేసేటోళ్ళే రాముని భక్తుల, అయోధ్యని అడ్డుపెట్టి రాజ్యరంకుల, అమిత్ షా మోడీ అందులైనరా, కామాంధులకు కమలం శిక్షలేయదా, ఓకే కామాంధులకు కమలం శిక్షలేయదా. అది ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే ఎక్కడో ఉన్న వీరప్పని దొరుకుతాడు, ఏడుకోబోతున్నటువంటి హిడ్మ దొరుకుతాడు, ఏడుకోబోతున్నటువంటి సేద తీరుతున్న సుఖశంకరే దొరుకుతాడు, ఎన్నో ఉన్నటువంటి కటసాగర్ దొరుకుతాడు. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా మంది, కిషన్ జీ దొరుకుతాడు, ఆజాద్ దొరుకుతాడు, కిరణ్ కుమార్ దొరుకుతాడు, ఇట్లా పోతే చాలా మంది. అయితే నేనేమంటున్నా అంటే అన్న, ఒక కేంద్ర మంత్రి, అది మళ్ళా రక్షణ మంత్రి, అది కూడా రక్షణ మంత్రి కొడుకు ఏడు తెలియదు. ఓకే, తెలియదన్న, తెలుస్తుంది కదా. కాబట్టి నేను అంటున్నా దాంట్లో భాగంగా బీజేపీ శిక్ష లేదా అన్న, తప్పే ఉంది. ఆయన బీజేపీ కదా, పొద్దున్న లేసి అన్నయ్యాలు ఏ వారం అంటాడు, ఈ ఆరాలతో ఏం పని, ఎవరికి ఎవరి వారం అని గుర్తులేదా, ఎవరి పని బట్టి ఆడు వెళ్ళిపోతాడు. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నాంటేనా, మనుషులు మనుషుల్లాగా బతకాలి, మతంలో కాదు బతికేది. మనుషులు మనుషుల్లాగా బతకాలి, కులంలో కాదు బతికేది. ఓకే, మీరు ఇందాక స్టార్టింగ్ నుంచి అంటారు ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశం అని. ఇది ప్రజాస్వామ్య దేశం అని మీకు ఎవరు చెప్పారో నాకైతే అర్థం కాదంటారా. ఈ ప్రజాస్వామ్యం అని గట్టిగా మీరు వాదిస్తారా, లేకపోతే మీ యాజమాన్యం ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొస్తారా, లేకపోతే ఇంకోరైనా మేధావి ఉంటే ఆయన కూడా పట్టుకరాయి, ఆయన కూడా పట్టుకరాని చెప్తాను క్లియర్గా. సరే, నేనే అంటున్నాను, మొండిగా వాదిస్తే నేను క్లియర్ గా నీకు సమాధానం చెప్తాను. ఇది ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఇక్కడ కులం ఉండొద్దు బ్రదర్. ఉందా లేదా? కులం ఉన్నదా లేదా? ఉన్నది. మతం ఉందా? ఉన్నది. కక్ష ఉందా? వివక్షత ఉందా? ప్రజాస్వామ్యం ఎట్లయితుంది బ్రదర్? ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఏ తెగ కా తెగ కట్ అయిపోయిన తర్వాత 7 పాయలు ఎడిపోయాను అన్నట్టు, ఏ తెగ కా తెగ కట్ అయినాక ఇది ప్రజాస్వామ్య దేశం అని ఎట్లా అంటారు మీరు? అంటే నువ్వు నేను స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అన్ని ఉండొచ్చు, ఇద్దరు మాట్లాడుకుంటే మాత్రం ప్రజాస్వామ్య దేశం అవుతుంది. ఎవడాడు చెప్పినాడు? ఫస్ట్ అని చెప్పు తీసుకొని కొట్టాలి ఆ మాట చెప్పినాడు. ఎందుకు అని అంటే ఇది రాజరిక దేశం, ఇది కులోన్మాద దేశం, ఇది మతోన్మాద దేశం, మనిషిని మనిషిగా చూడనటువంటి దేశం. ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది? రెండొకటి, ప్రజాస్వామ్యం అనే పదమే ఇండియా పదం కాదు. ప్రజాస్వామ్యం అనే పదమే ఇండియా పదం కాదు. నీకు తెలిసిన పెద్దలను ఎవరన్నా అడుగు. ఎందుకు నేను చెప్తానంటే ఇది కొంత ప్రజాస్వామ్య దేశం కాదు, అప్రజాస్వామిక దేశం ఇది. ఎందుకు అని అంటే ఒక సగటు మనిషిని ఎట్లా చంపుతారా? ఎట్లా చంపుతారు? చంపకూడదు కదా. ఏం మాట్లాడినా కర్మ అంటారు. మరి కర్మ కడుపై పుడితే ఈ బంధాలు ఎందుకు పోయి? ఒకవేళ కర్మకే కడుపు అయితే నేను ఇంకో స్త్రీని ఎందుకు కలవాలి? నేను ఎందుకు 3 పిల్లలు కనాలి? కర్మ కడుపు కాలు చాపితే కర్మ కడుపు అవుతుంది కదా. కర్మకు కనుక కడుపు అయితే ఆ కడుపుకు ఈ బంధాలు బంధుత్వాలు ఎందుకు? కర్మకి ఎట్లా అవుతారు? కారు కదా. కర్మ సిద్ధాంతం దేవుని సిద్ధాంతం. అరే నేను మళ్ళీ ఏమంటున్నా, ఎందెందు వెతికినా అందందు గలవాట ఓ పరమశివుడా, ముల్లోకములు ఏలే ముక్కంటీశ్వరుడు అంటున్నారీడా, ఏడాది పొడుగుత యాత్రలు చేస్తావట, జనుల జాగారమే నీకు శివరాత్రి నిద్రాట, మా బతుకంత ఒక్క పొద్దులే కదా శంకరా, మరి ఎవడు చేసినాడు మా బతుకు వంకరా. అరే నీకు తెలియకుండా చీమ కూడా కొట్టదట. రాజ్యాలనేలేటి రారాజులెవరైనా నీకంటబడలేద శివుడా, రాక్షసులై ప్రజల రక్తాలు దాగితే నీకు కనబడలేదయాడా, పసిగుడ్డులో ఏమి పడుసు వయసున్నదో పాపాలు పసిగట్టలేవా,
జీవమదిలి నొల్ల కాటిక పరివాట మరి జీవించే జనులకు ఎందుకీ తండ్లాట. నీకు తెలియకుండా సీమే ఉంటుంది నాయన పరమాత్ముడా. నేను కూడా మొక్తా, నేను కూడా మొక్తా. అన్న మీరు ఎందుకు మొక్క? బరాబరి పొద్దున్న లేవగానే నాయన అమ్మని గుర్తు చేసుకుంటా, మా నాయన అమ్మని గుర్తు చేసుకుంటా. ఎందుకంటే సాక్ష్యంగా నేను ఉండగలకు, మా అమ్మ నాయన ఉన్నారు అనటానికి. ఎప్పుడు మొక్కిరన్నా మీరు? ఎవరు మీరు ఎప్పుడు మొక్కిరు? మా అమ్మ నాయన మొక్తా, నేను మొక్తా. ఎప్పుడు ఇప్పుడు అమ్మ నాయన కాదు, దేవుని విషయం తీసుకొస్తా. దేవుని మొక్కడం అంటే విముక్తి లేనటువంటి భక్తులకు నేను ఉండనయా? ఏం నాకు తెలియలేదా? నాకు తెలివి ఉందా లేదా? ఉన్నది. నాకు తెలివి ఉందా? నాకు సంస్కారం ఉంది. నేను సూర్యుడిని నమ్ముతా, చంద్రుడిని నమ్ముతా. ఎందుకంటే ప్రకృతి కదా. ఓకే, కొన్ని వేల డిగ్రీలతో తిరుగుతాడు సూర్యుడు. ఆ సూర్యుడిని ఒక మనిషి పోయి మింగడం ఏంది? ఎట్లా మింగుతారట? ఓకే, అది ఎన్ని వేల డిగ్రీలతో ఉంటుంది తెలుసా? ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది తెలుసా? 42, 43, 44 డిగ్రీలు ఎండ కొడితేనే ఒక్కొక్క షెడ్యూల్ తడిసి ఇంట్లోకి ఏసీలోకి వెళ్ళి బయటకు వెళ్తలేరు ఇప్పుడు. అటువంటి సూర్యుడు కదా. ఓకే, కాబట్టి నేను అంటే ప్రకృతిని నమ్ముతా. కాబట్టి విముక్తి లేనటువంటి భక్తిలో ఉండేటందుకు నేను పిచ్చోనేది కాదు, నాకు చేతనైతే. 2 చేతులు జోడించి మొక్కుతున్నావు అంటేనే నువ్వు ఏం ఎక్కలేవని అర్థం. ఓకే, నాకు నా బాడీలో నన్ను వనువు పనిచేస్తుంది. కాబట్టి నేను మా ఫాదర్కు మదర్కు ఖచ్చితంగా మొక్తా. అలా కాలు కడిగి నిద్ర పోసుకుంటా. దాంట్లో మంచి క్లారిటీ అయితే ఇచ్చారు మొత్తం. అంతే, నేను ఓపెన్ గా సమాజానికి మంచి క్లారిటీ. అయితే శివుని ఆజ్ఞ లేకుండా శివ కూడా పుట్టదు కదా. మరి చిన్న పసిపిల్ల మీద ఒక క్రూర మృగం ఆలోచన కలిగినటువంటి ఒక మనిషికి ఆ 9 నెలల పాప మీద సెక్స్ కోరిక ఎట్లా పుట్టిందయా? ఆ శివునికి తెలియదా? మరి ఆ సెక్స్ కోరికను చంపొచ్చు కదా. ఓకే, అవునా కదా? ఇది ముఖ్యంగా ఆడక్కలు వినాలి, ఆడబిడ్డలు అందరూ వినాలి. ఇది ఎందుకు చెప్తున్నా? ఆ కోరికని చంపేస్తే అయిపోతుంది. పొద్దున్న లేస్తే పూజలు చేస్తారు కదా తల్లి మీరు, ఆ కోరికను చంపాలి. ఇవాళ ఒక తల్లి గర్భం దాల్చాలంటే భయపడుతుంది భయ్య. ఎందుకు భయపడుతుంది? నేను కన్న తర్వాత ఏ కురమృగం నా బిడ్డని వేటాడుతుందో అని. నేను గొడ్డురాలైనా బాగుండు అనుకుంటుంది తల్లి. ఎంత దుర్మార్గం! బిడ్డ పుడితే సంబురాలు చేసేటువంటి సమాజం నుంచి గొడ్డురాలు అయితే బాగుండు అనే సమాజంలోకి నెట్టివేయబడ్డాం మనం. ఓకే, ఎందుకంటే అన్ని అక్రమాలు చేయొచ్చు, ఎన్ని రేపులైనా చేయొచ్చు. అంటే చట్టాలు ఉన్నాయిగా, ఎన్ని రేపులైనా చేయొచ్చు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఏది కాకుండా పార్లమెంటు అలా పట్టుకుని వస్తారు. ఏముంది? ఇవన్నీ చూస్తున్నాయి కాబట్టి పాట కొడుతుందా? అంతే కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే క్లియర్గా బ్రదర్, ఒకవేళ బీజేపీ కేంద్ర మంత్రి కాకపోయి ఉంటే ఆయన బీసీ అయినందుకు ఎవరికల్లా కథ కింద మీద. ఆయన బీజేపీ మంత్రి కాబట్టికనే కింది స్థాయి కులం అయినప్పటికీ కూడా ఈ ప్రజలు మీలాంటి ఏం మీడియా అంటారు, డిజిటల్ మీడియా, మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం కావాలని చెప్పి తెర మీద చూపిస్తున్నారు కాబట్టి ఆ గడిబిడి నడుస్తుంది. ఓకే, లేకపోతే ఆయన అగ్రవర్ణం అయితే కేసు బయటికి రాకపోవు, ఇంకా రకరకాలు ఎన్నో జరిగినాయి కదా. అట్లా ఎన్నో జరిగినాయి, ఇలా కొత్తగా ఏం కాదు. ఓకే, కాబట్టి పిచ్చ క్లారిటీ ఏంటంటే ఏది ఏమైనా తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి. ఓకే, పార్లమెంట్లో దానికైతే అంగీకరిస్తారు. వంద కొంద అడవడైనా సరే, రేపు నువ్వైనా నేనైనా, రేపు నా కడపలో వచ్చిన కొడుకైనా. ఎస్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు తెలుసా? సుక్కరామ్ నర్సే బండి సంజయ్ కొడుకు సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఎందుకు ఇస్తా? ఒకటి అట్లా వస్తుంది. మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి క్లియర్. ఎట్టి పరిస్థితిలో ఎవరికి సపోర్ట్ ఇయ్య. ఇంకో మాట ఏంటంటే నేను సూటిగా ఇది బండి సంజయ్ అన్న చెప్తున్నా. అంటే నేను ఒక తండ్రిగా చెప్తున్నా, ఆయన కూడా తండ్రి కాబట్టి నేను ఒక తండ్రిగా చెప్తున్నా. ఆయన ఓకే, సంజయ్ అన్న నువ్వు తండ్రిగా ఫెయిల్ అయినా, తండ్రిగా ఫెయిల్ అయ్యి నాయకునిగా గెలిచిండు. ఓకే, కింది స్థాయి నుంచి కార్యకర్త నుంచి ఈ కమలం పార్టీలో దేశ రాజకీయాలకు పోయినావన్నా. నీ స్థాయిలో నువ్వు ఒక అనగారిన బిడ్డ నువ్వు వాడదాకా పోయినాక నేను కూడా క్లాప్స్ కొడుతున్నా. నెక్స్ట్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయినంటున్నావు అంటే నువ్వు ఏం సంపాదించాలి, నీ కడుపులో పుట్టినటువంటి పిల్లలు స్వేచ్ఛగా బతకాలనేటువంటి బాధ. ఎందుకంటే నువ్వు పడ్డ బాధలు నీ పిల్లలు పడద్దు అనుకుంటావు. కానీ నీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియనంత సంపాదించుకునే పనిలో నువ్వు బిజీ అయిపోతే నువ్వు తండ్రిగా ఏడా సక్సెస్ అయినావు. ఓకే, కొడుకు చేసిన తప్పుకు ఇవాళ నువ్వు తల దించుకొని రోడ్డు మీద నిలబడ్డావు, తండ్రిగా ఫెయిల్ అయిపోయినావు. అందరికి చెప్తున్నా నేను, ఇది బండి సంజయ్తో పాటు ప్రతి ఒక్క తండ్రికి చెప్తున్నా, ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నా. పిల్లల కనంగానే చక్కదనం కాదు, జంతువులు కూడా కంటున్నాయి పిల్లల. నువ్వు అనేది ఏంది కొత్తగా? కాబట్టి నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఎట్లయితే పరితపిస్తావు నీ జీవితకాలం, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేటువంటి పనిలో కూడా నువ్వు ఎంక్వైరీలు ఉండాలి ఖచ్చితంగా. వాడు ఏం చేస్తుండో తెలియకుండా నీ సంపాదన ఏం చేసుకుంటావు? పిల్లలు తప్పు చేస్తారా, ఒప్పు చేస్తారా? ఎందుకంటే చదువులో సంస్కారం లేదు భయ్యా. సంస్కారం తల్లిదండ్రులు నేర్పాలి. సమాజంలో నిన్ను ఎవడో పట్టుకొచ్చి నీకు సంస్కారం నేర్పడు. కాబట్టి సంస్కారం నేర్పవలసినటువంటి అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులకు చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వేషధారణ నేర్పుర్రి. వాళ్ళకు వేషధారణ నేర్పండి, వాళ్ళకి బట్టలు వేసుకోవడం నేర్పండి.
వాళ్ళు బట్టలు వేసుకొని బయటికి వెళ్తే చెస్ట్ మీద ఒక చున్నీ వేసుకొని అడ్డం వేసుకొని తిరిగేది నేర్పండి. షెడ్డీలు వేసుకొని నేర్పుతుంటే మీ కళ్ళ ముంగల్ని మీ షెడ్డీలు వేసుకొని తిరుగుతుంటే మీకు ఎట్లా సిగ్గులేదు? నేను ఎందుకు ఇది అంటున్నా అంటే చాలా బాధతో ఉన్నా. ఇప్పుడు నేను బతుకున్నా కాబట్టి నా పిల్లల్ని నేను రక్షించుకోగలుగుతా. ఓకే, నేను రక్షించుకోగలుగుతా. రేపు నేను చనిపోతే ఈ సమాజంలో నా పిల్లలు ఏమైపోతారు? నా పిల్లలు అంటే నా ఒక్క పిల్లలేదా? నాకెవరు ఆ పిల్లలు? భూమి మీద ఎవరికి లేరా? అంటే ఈ పిల్లలు ఈ తరం అంతా ఏమైపోతుంది అనేటువంటి భయం. సంస్కారం నేర్పవలసింది తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కూడా పిల్లలు అంటే ఇంట్లో ఉంటే కూడా ఇద్దరు ఒక దగ్గర కూర్చోనికి లేదు. వాళ్ళ మైండ్ మారిపోతుంది. పిల్లల ముంగల తల్లి అయినా తండ్రి అయినా కనీసం బట్టలు మార్చుకోదు భయ్. కనీసం బట్టలు మార్చుకోదు. ఆ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా విచ్చలవిడితనంగా తల్లిో దిక్కు, తండ్రో దిక్కు, పిల్లో దిక్కు, కొడుకో దిక్కు ఏమైతాం? ఆఖరికి తండ్రిగా ఫీల్ అవుతాం. నేను ఈ క్వశ్చన్ అడగడానికి కూడా కారణం ఏంటంటే మీరు పాట రాశారు కదా, చాలా మంది ఏంటంటే మీకు బెదిరింపు కాల్స్ రావడం, చాలా మంది ఏమనుకున్నారంటే ఎందుకు బండి సంజయ్ కొడుకు ఒక్కడే చేస్తే రాసాడు, చాలా జరిగినాయి ఎందుకు అనేది చాలా మంది క్వశ్చన్ ఉంటే మీకు బెదిరింపు కాల్స్ రావడం కూడా కారణం అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం క్లారిటీ ఇవ్వబోతున్నాము అనే దాని మీదనే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన. ఇక్కడ మీరు ఏం చెప్పారు? ఎవరు చేసినా నేను రాస్తా, ఎవరు చేసినా ప్రశ్నిస్తాను. సో ఇది క్లారిటీ వచ్చేసింది. అంటే నేను మణిపూర్లో జరిగినప్పుడు రాసిన, ప్రియాంక రెడ్డి విషయంలో రాసిన, ఇప్పుడు ఈ విషయంలో రాసిన, ఎప్పటికీ రాస్తూనే ఉంటా. ఇప్పుడు మీరు అన్నట్టు కవిత అన్నారు కదా, నేను అందుకే ఏమంటున్నా, రేపు మరో వెళ్ళి వెళ్తావు అవుతావా? నేను పదే గుర్తు చేసి మరి ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ దొరికితే ఆమె నన్ను కనబడితే మరో వెళ్ళి వెళ్తావు అవుతావా ఏమంటారు? మీరు అక్కడ రా అమ్మంటారు. కవిత గారు మీరు అవుతారా? లేకపోతే మా సాకలాయిలమ్మ అవుతారా? లేకపోతే ఈ రాజ్యం ప్రజల్ని విధ్వంసంలోకి నెట్టేస్తున్నటువంటి రాజ్యహింస పైన రగల్ జెండా పట్టుకొని ఎక్కడ కూడా లొంగిపోకుండా దుగిసిన పిడికిలి దించకుండా నేలరాలిపోయినటువంటి మా రాడికల్ స్వర్ణక్క అవుతావా? ఏమైతావు కవితమ్మ అని చెప్పి ఒకసారి అడుగురి, చెప్తుంది. ఏం చెప్తుందో ఇందాం. పాట కూడా ఉంటుంది. పాట చాలా ఘాటుగా ఉంటుంది భయ్యా. ఎందుకు ఇప్పుడు వాడొద్దులే కానీ అంటే నేను అల్ల కూడా ఏం అనలే. నేను అల్ల కూడా పాటలు కూడా ఏమన్నా మీరు ఏమనర్లే కానీ అంటారు. నేనేమంటానే అంత తెలుగులో మాట్లాడితే ఉర్దూలో మాట్లాడుతున్నా. ఒకరికి అర్థం కాకపోవడానికి నాకు ఉర్దూ రాదు, చదివే రాదంటే మరి ఉర్దూ కాడిపోతుంది. నేనేమంటున్నా అంటే నీ జెండా వెనక ఏ రంగు జెండా ఉంది? ఏ రంగు జెండా ఉంది? నువ్వు నిజంగానే నేను మరీ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అనగారిన కులాల బిడ్డలను చూస్తుంటే దుఃఖం కట్టలు తెంచుకొని వస్తుంది వయసు. ఎందుకంటే కండమంగళాల జీవితాలు ఏమవుతున్నాయో చూస్తున్నాం. అంటే అనగారిన వర్గాలని కాపాడాలంటే పార్టీలే పెట్టవలసిన అవసరం లేదు స్వామి. ఇప్పుడు మీరు అన్నారు కదా పార్టీ పెట్టొద్దా, ఆమెకు లైన్ ఉండాలి కదా, ఆమెకు మేనిఫెస్టో ఉండాలి. నీ మేనిఫెస్టో పబ్లిక్ అయి ఉంటుంది, సపరేట్ మేనిఫెస్టో ఎందుకు? సపరేట్ మేనిఫెస్టోలు అవసరం లేదు, పబ్లిక్ అయ్యేట్టు అయిపోయా. వాళ్ళ సేఫ్టీ సైడ్ కోరుకున్నప్పుడు నువ్వు ఏ వేదిక మీదనో చేయొచ్చు. 10 ఏళ్ళు నోరు మూసుకొని లేదా అవసరం ఉందని చెప్పి జైల్లో నిన్నెవరో కలిసి ఇంకేదో చేస్తే ఇట్లా నమ్ముతారు. ఓకేనా, రైట్. ఇంకొకటి ఆ మధ్య ఒక పాట రాశారు మీరు, ఏ కులాలు హిందువులు అవుతారో లెక్కలు చెప్పండి, మేము ఏ కులాలు గుళ్ళోకి రావాలనో ఏ కులాలు గుళ్ళోకి రావద్దో చెప్పండి అని చెప్పేసి లెక్కలతో సహా బయట పెడతా అని చెప్పేసి మీరు చాలా మంది కూడా ప్రశ్నించారు. ఆ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది? అన్న భలే ఉన్నావు. బండి సంజయ్ అన్నని ఆదర్శంగా తీసుకొని రాసినది. భలే ఉన్నది. ఎందుకు బండి సంజయ్ అన్న ఆదర్శంగా తీసుకున్నా అంటే, శివాలు వెళ్తే మాకీరి, శివాలు వెళ్తే మీరు తీసుకోరు అన్నాడు. అరే మరి శివాలు వెళ్తే మనం తీసుకుందాం బాగానే ఉంది కదా, మరి శివాలయంలో పోయి ఆ గర్భగుళ్ళ కూర్చున్నటువంటి అవకాశం ఏ కులాలకు ఉందో కూడా తెలియాలిగా. తప్పెట్లయితుంది అన్న. నేను బండి సంజయ్ అని ఆదర్శంగా తీసుకుని రాసిన పాట. నేను అలా కూడా క్లియర్గా చెప్పిన, భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలదే ఉన్నది గొప్ప. నేను జంతువై జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండ రాయినయ్యినా భగవంతుడాని పూజిద్దురు. ఓ జంతువన కాకపోతే గోమాతనై పుట్టిన ఈ దేశమంతా నన్ను పూజిద్దురు, ఓ రాయినై పుడితే నన్ను దేవుడై మొక్కుదురు అంటే ఆ కోణంలో అడగొచ్చు కదా, తప్పలేదు కదా. కుమ్మర జాతర ఉన్నది, ఆ కుమ్మర టైంలో చేసింది ఈ పాట. మీరు ఎందుకు ఆ గుళ్ళకి వచ్చిన వాళ్ళని నీ కాళ్ళ కింద నలిపేసావు? దేనికి నలిపినావు కదా? అంటే ఏ కులాల వాళ్ళు గుళ్ళకి రావాలో చెప్తే పంచాయి లేదు కదా భయ్యా. ఏ కులాలకు ఏ దేవుళ్ళు వస్తారు వాటాలు పంచుకుంటే. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమంటారు, ఏమనాలని అడే మనోళ్ళు ఇది భక్తులు కొంతమంది తెలిసి తెలియక అమాయకంగా బతికేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా. అరే దేవుని పంచుకుంటే 60 అంటారు. మరి ఎవరిని పంచుకోవాలి? దేవుని పంచుకోవద్దు కానీ మిమ్మల్ని కన్నా అయ్యా మనం మాత్రం
ఒకడేమో నిలబో పెడతాడట, ఒకడేమో నిలబో పెడతాడట. తల్లిని మంచుకున్నాడు ఏంద్రా మరి, ఇది సిగ్గురు ఎదురా? తల్లిని మంచుకున్నాడు ఏంద్రా? క్లియర్గా ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇది పెద్ద కొడుకు కాడ తండ్రి ఉండాలట, చిన్న కొడుకు కాడ తల్లి ఉండాలట. ఒక నెల ఇటుకెళ్ళి ఇటు పోతారు, ఇటుకెళ్ళి ఇటు మారుతారు. మీరు తల్లిని మంచుకోగలేంది, మీకు తనువులు ఇచ్చినటువంటి, మీ ప్రాణాలు ఇచ్చినటువంటి, మీ జీవాన్ని నిర్మాణం చేసినటువంటి తల్లిదండ్రులు మీరు మంచుకుంటే తప్పులేదు. కానీ ఇక్కడ తన్నుక చేస్తున్న దేవుని గురించి మాటలు ఎందుకొద్దు? ఏ కులాల వాళ్ళు హిందువులు చెప్తే అలా గుళ్ళకి రారు కదా, పానిగుడి కాడిపోతాడు, పంచాయే లేదు. రెండోటి నేనేమంటున్నా అంటే, ఈ అణగారిన వర్గాల ప్రజలకు కూడా తలకాయలేదా? ఎందుకు తలకాయలేదు అంటున్న మాట అంటే, నిన్ను రాని అని గుడికి ఎందుకు పోయినావు? సమస్య వస్తే మొక్కుకోవాల్సింది, అడగాల్సింది, బాధ కష్టం చెప్పాల్సింది అక్కడనే కదా. ఎక్కే సింహాసనం మొక్కితే రాదు, గుర్తుపెట్టుకో. ఎక్కే సింహాసనం మొక్కితే రాదు, తొక్కితే వస్తుంది. అర్థమైందా? ఎక్కే సింహాసనం మొక్కితే రాదు, తొక్కితే వస్తుంది. దేవుణ్ణి వాడుకున్నాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, దేవుణ్ణి వేడుకున్నాడు మాత్రం అడగ తింటున్నాడు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకొని పని చేయాలి. దేవుడా 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 నువ్వు 1000 రోజులు జపం చేయి, నీ తనువుడికి చచ్చిపోతావు, ఆయన్ని తప్ప ఏం మారదు. కానీ దేవుణ్ణి వాడుకో, దేవుని వాడుకో. వాడుకున్నటువంటి సమాజం ఇవాళ సమాజంలో ఏడున్నో చూస్తలేరా మీరు? రాముడు లేకుండా రాజ్యం నిర్మాణం అయిందా బీజేపీది? రాముడిని వాడుకున్నట్టే కదా వాళ్ళు, అవునా కదా? నేను చెప్తాను, క్లియర్ కనబడుతుంది, సినిమా కనబడుతుందా? కాబట్టి దేవుణ్ణి వాడుకోవడం వేడుకోవడం కాదు, వాడుకోవడం నేర్చుకోండి. దేవుని నేను కూడా మొక్కాలనుకుంటున్నా, మొక్తా. ఎందుకు మొక్క? ఇంట్లో ఎల్లమ్మ ఉన్నది, అంటరాని ఎల్లమ్మ ఉంది, అంటరాని ఎల్లమ్మని మొక్కాలి కదా. ఇంత భూ పెట్టిన లందా ఉంది, మొక్కాలి కదా. ఊర్లలో పోతే తంగడి చెట్లు ఉన్నాయి, అటు మొదటి కాడ ఇంత పసుపు కుంకు వేసి ఆ తంగడి పువ్వు తీసుకొచ్చుకొని కూర వండుకొని తినాలి కదా. ఇవన్నీ మొత్తం కదా ప్రకృతిలో బాగా. ఆ పాటలో మంచి లైన్ ఉండను, ఏంటది? ఏ కులాలు హిందువులు అవుతారో లెక్కలు చెప్తే బాగుంటుంది అన్న ఒక్కసారి. అది అంటే ఏ కులాలు అనేటువంటి అంశానికి వస్తేనా, ఏ కులాలు హిందువులు అంటారో ప్రకటించే ప్రతినిధులే లేరా అని అడిగిన నేను. అలా ఇక్కడ ప్రతినిధులు అనేటోళ్ళు ఆ కులాలను విడగొట్టేటోళ్ళే వాళ్ళు. ఆ ప్రతినిధులు ఎట్లా చెప్తారు? అందుకే వాళ్ళకి మనం క్వశ్చన్ చేసిన ఆ లైన్ ఒక్కసారి వినాలను. ఏ కులాలు హిందువులు అంటారు ప్రకటించే ప్రతినిధులే లేరా, దేశమంతటా గుడుల పునాదుల మట్టి కులాల మైలనే కదరా. అంటే నేను అందులో కూడా ఏం చేసిన అంటే, దేశంలో నువ్వు అయోధ్య, ఇప్పుడు నిన్నమొన్న కట్టిన అయోధ్య దాకా గుర్తుపెట్టుకో. చచ్చిపోయిన మనిషి సమాధి నుంచి అయోధ్యలో కట్టిన రాముని గుడి దాకా అక్కడ అంటరాని అనగారిన కులాల శ్రమ చెమట అన్నీ ఉంటాయి ఆ గుళ్ళ. అలాంటప్పుడు నిన్నటి దాకా రాయిని తీసుకొచ్చి బొమ్మను చెక్కి గుళ్ళు 4 గోడల మధ్యలో పెడితే దేవుడు అయినటువంటి దేవుణ్ణి నా సంకలు వేసుకునే శక్తి, నా చేతుల మీద వేసుకునే శక్తి, నా కాళ్ళ మీద వేసుకునే శక్తి, అది కట్టిన తర్వాత నేను బయట ఉండాలి. అది కట్టిన తర్వాత నేను బయట ఉండాలి. గుడికి అందమైన రంగులు వేసేటువంటి సాకల నల్లూరు కుమ్మర్లో చనిపోయింది, సాకలలో బిడ్డనే కదా. మీ చెమటను తీసి రంగు వేసారు, ఎందుకు అడుగుతలేరు మీరు? ప్రశ్నించమంటారు అంతే. అంతే. అప్పుడు నేనేమంటే, ప్రశ్నించే చేత కానప్పుడు పాలించేటప్పుడు రాజమవుతుంది. క్లియర్గా. ఇప్పుడు నేనున్నా, నేను ఒకటి పని ఏం పెట్టుకున్నా అంటే, నాకు సమయం దొరికితే సమాజం కోసం ఓ మాటో ఓ పాటో అట్లా అని చెప్పేసి నేను కళాకారుని కాదు, ఓ పెద్ద సింగర్ని కాదు, ఓ పెద్ద ఏం కాదు. మనం ఏదో అట్లా టైం ఉన్నప్పుడు ఇటుకే వచ్చిపోతాం అంతే. మనకి ఏం తెలుసా అని తెలిసిన కాడికి ఏమన్నా ఉందంటే తప్ప అంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే. కాబట్టి ఏమంటారంటే, ఉన్న సమయంలో 1 గంట సేపు సమాజం గురించి డైలీ ఒక మనిషి సమాజంలో ఏం జరుగుతుంది, తప్పేది ఒప్పేది, ప్రాక్టికల్గా మనం ఏం చూస్తున్నాం, సైన్స్ ఏది, భక్తి ఏది, వాస్తవం ఏది, అవాస్తవం ఏది అనేటువంటి దాని మీద 1 గంట మనిషి టైం కేటాయిస్తే సమాజం మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అంటే, అవకతవకలు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. తోకేడుందో చూసి కట్ చేస్తే కథం అయిపోయి. తోకకు రాయి కడితే చక్కగా రాదు, తోకే కోసేయాలి. సరే, ఇన్ని పార్టీలు తెలంగాణలో వస్తున్నాయి, కొత్త పార్టీలు పెడుతున్నారు, మళ్ళీ అగ్రవర్ణాల చేతుల నుంచి పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఈ తెలంగాణ గడ్డలో పోరాటాలు కొత్త కాదు. ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది బహుజన మేధావులు ఉన్నారు, బహుజన నాయకులు ఉన్నారు, బహుజన సిద్ధాంతాలు నడిపేటోళ్ళు ఉన్నారు. బహుజన రాజ్యం తెలంగాణలో సాధ్యమా? ఒకవేళ సాధ్యమైతే ఎట్లా సాధ్యం, ఎవరితోని సాధ్యమై? మందకృష్ణ అది ఉన్నాడు, విశారదన్ మహారాజ్ ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, అటు పోతే ఇబ్రాహిం శేఖర్ ఉన్నాడు, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ. మంచి వాళ్ళ పేరు చెప్పిన ఆయన
ఎవరితో సాధ్యమైతే ఇలా సుక్కరావు నర్సే నేను చెప్తాడు. బహుజన రాజ్యం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీలో సరైనది అది బీఆర్ఎస్లో ఉన్నాడు. ఎస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నాడు. మందకృష్ణ మాదిగ బీజేపీ లైన్లో ఉన్నాడు. విశారదన్ నిన్న మొన్న కవితమ్మడి తిరుగుతున్నాడు. ఇబ్రాహిం శేఖర్ బీఎస్పీ పార్టీ ప్రచారంలో భాగమై తిరుగుతున్నాడు. ఇంకెట్లా సాధ్యమవుతుందని చెప్పాలి నీకు? అంటే నలుగురు బహుజన వాదం కోసమే పనిచేస్తారు, తల్లికి బహుజన సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నారు కదా. నేనేమంటున్నా, తల్లికి 4 కొడుకులు కొడితే ఉన్నాస్తి ఓడంతలాడు పంచుకొని పోతే తల్లిదండ్రులను ఓడి చూడాలి అంటున్నా నేను రిటర్న్. తల్లిని చూసేటోడే లేడు, తండ్రిని చూసేటోడే లేడు. ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు ప్రేమలు ఏమి లేవు భయ్యా. ఎవరికి నాయకులక లేవు 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 ఇప్పుడు అంటే ఇబ్రాహిం శేఖర్ అన్న నిన్న మొన్న వచ్చింది కాబట్టి మనం చూడండి మనం అన్నికి లేదు. ఈ ముగ్గురు గురించి అయితే చెప్తా. ఎందుకనంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఆరాబరిన ఐపీఎస్ వదిలిపెట్టి ఎందుకు రాజీనామా చేసిండు, ఎందుకు వచ్చిండో, మరి ఏం చేద్దామని వచ్చిండో మనకైతే తెలియదు. జే బీఎస్పీ అనుకుంటూ వస్తా అందరూ అమ్మాయి దళిత బహుజనులు అంతా తల్లి గుర్రపోయినట్టు కాక పోయిండు లేపి ఏం చేసిండు, కొత్త 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి కింద ఎత్తేసిండు బీఎస్పీ పార్టీని. అది 100 సంవత్సరాలైనా కోలుకోలేని స్థితికి తీసుకొచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ చేరిండు, అయిపోయిందా? ఓకే. మందకృష్ణ మాదిగ ఉన్నాడు. 30 ఏళ్ల సంధి నిటారుగా ఉద్యమాలు చేసిండు. ఫైనల్గా మోడీ కాలు మొక్కేసిండు. వర్గీకరణ జరిగిందంటారు, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిరా, రాష్ట్రాల వారికి అప్పచెప్పేసారు. అది ఏం జరుగుతుందో కూడా తెలియదు. వేరే ప్రభుత్వం వచ్చినట్టు తీసి పారదగితే ఏం చేసేది లేదు. అంతేనా? అయిపోయింది. విశారదన్ అన్న ఆయన మరి ఆయన ఐడియాలజీ ఏందో నిన్నమొన్నటి దాకా అంతా బాగానే అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది ఏమో. ఆయన నిటారుగా నిలబడి, ఆయనకు ఒక పార్టీ ఉన్నది, ఆయన నిటారుగా నిలబడి నువ్వు ఏ సామాజిక వర్గం నుంచి అయితే వచ్చినావో ఆ సామాజిక వర్గాన్ని ఓ సూపర్ మ్యాన్ లాగా వాళ్ళకు నిత్యం వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి, మానవ విలువలు చెప్పి, మానవ సమాజం చెప్పి, ఈ రాజ్యాంగాన్ని చెప్పి, కాంశీరాముని చెప్పి, అంబేద్కర్ని చెప్పి, పెరియార్ని చెప్పి, ఇట్లా చాలామంది మేధావుల గురించి చెప్పి ఈ కవితతోని ఎందుకు ములాఖత్ తిరుగుతున్నా అర్థం కాలేదు. క్లియర్గా ఇది ఓపెన్గా నేనేమంటున్నా అంటే, చూస్తున్నా ఇంకొక 2-3 రోజులు చూస్తా, చూసి ఎవరికి కూడా ఎవరిని వదిలిపెట్టి చెప్తే కదా, ఎవరిని వదిలిపెట్టా. ఎందుకు అని అంటే, మీరు ఇద్దరు కలిసి ధర్నా చేస్తారు. ఎవరిద్దరు కలిసి? కవిత విశారదన్ గారు, కవిత గారు ఇద్దరు కలిసి ధర్నా చేస్తారు. ఆమెతో కలిసి ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? ఎవరు కలిసి వచ్చిరని ఇప్పటిదాకా నడిచి వచ్చిరు? మీరు ఒకరే నడిచి వచ్చిరుగా, ఒకరే రాలే, ఒకరే నడిచి వచ్చారు. ఇప్పటిదాకా ఎవరేం కలిసి చేద్దంటారు అన్న, అట్లా చేస్తే తప్పేంది? నేనేమంటున్నా, ఇప్పుడు ఇది తప్పుగానప్పుడు, ఇప్పుడు మీ దృష్టిలో ఇది తప్పుగానప్పుడు, నా దృష్టిలో కాదు, నేను అడుగుతున్న క్వశ్చన్. నేను అదే అంటున్నా, అంటే సమాజం కూడా అంటది కదా, నిన్నటి దాకా సమాజాన్ని పట్టి పీడిచినటువంటి రక్తమే కదా అంటున్నా. ఓకే, కేటీఆర్ దొంగ అవుతాడు, కవిత మంచిది అవుతుందా విశారదన్కు? కేసీఆర్ దొంగ అవుతాడు, కేసీఆర్ బిడ్డ మంచిది అవుతుందా? తిరుగుద్దాని అడుగుతామేమే. ఇప్పుడు ఎవరు ఆయన బీఎస్పీలో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈయన కవిత దగ్గర ఉన్నాడు. ఏముందా తేడా? అంటే పార్టీలో జైన్ అయ్యి కడవ కప్పుకుంటే అయినట, సబ్జెక్ట్ అయినట. కాబట్టి నేనేమంటున్నా, విశారదన్ అన్న మంచి ఇంటెలెక్చువల్, గొప్ప మనిషి, గొప్ప ఆలోచన పరుడు, గొప్ప విశ్లేషణ పరుడు, రేపటి సమాజాన్ని పసిగట్టగలుగుతాడు. ఏదేమైనప్పటికీ నువ్వు ఒంటరిగా వచ్చి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు మైక్ పట్టుకుంటే ఒక్కొక్కరికి పెండ 2 పడతాయి. అసలు నువ్వు కల్వకుంట్ల కవిత కాడ పోయి ధర్నాలు చేసుడు, నీవు ఏ తోడుందా అనుకొని వచ్చినావు అన్న, ఒంటరిగానే వచ్చినావు కదా. మళ్ళీ ఎవరి కోసం కలిసి యుద్ధం చేద్దాం అంటున్నావు? దేనికోసం? ఎందుకు? ఆర్థికంగా లేకనా? ఆర్థికంగా లేకనా అన్న? 4 కోట్ల జనాభా ఉంది, మీదున్న తోక కట్ చేద్దాం. 4.5 కోట్ల జనాభా కదా, ఆ మీదున్న సగం ఏమంటారు తోక కట్ చేస్తే 4 కోట్ల మంది. ఇప్పుడు అగ్రవర్ణాలలో ఎవరితో అయినా కూడా పొత్తు పెట్టుకున్నారని మాట్లాడతారు, కానీ ఈ బహుజన వాదంలో ఉన్నటువంటి నాయకులు ఎవరితో జతగట్టినా కూడా అమ్ముడు పోయిరు అనేది, ఆయన కాడ పోయి పనిచేస్తారు అనేది బాగా వినబడుతుంది సమాజం. అంటే నేనేమంటున్నానంటే, కొన్ని వర్గాలకు సంకలనాకుడు అలవాటు, సంకలనాకేటోళ్ళ గురించి సమాజానికి ఏం అవసరం? కానీ బహుజనవాదం అనేటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళకు నిక్కచ్చైన తత్వం ఉంటుంది. ఆ తత్వం ఉంటుంది కాబట్టి ఆ తత్వం అటు అయినప్పుడు బాధ అవుతుంది.
ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరా? ఓకే, అంటే ఇప్పుడు బాధలో నుంచి వచ్చిన క్వశ్చన్. అంతే మరి. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు విశారదనన్న బయలుదేరినప్పుడు ఆయన ఏమంటే సైన్యం లేదు, కానీ ఈరోజు సైన్యం ఉన్నది. సైన్యం లేనప్పుడే నీ టార్గా నిలబడ్డావు కదా, ఒక్కరివై నిలబడ్డావు. నువ్వు నడిచి వచ్చినప్పుడు నీ ఏమంటే కలిసి రాలే. కానీ అలా నువ్వు ఆల్రెడీ నడిచి వచ్చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ఇంకోటితో జతగట్టి ధర్నాలు చేయవలసినటువంటి అవసరం లేదు విశారదనన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి చేతలు మీరు చేయకూరానా? మందకృష్ణ చేసిన చేతలు మీరు చేయకూరానా? ఎందుకు అనంటే అణగారిన వర్గాల మనుగడ కోసం మీరు పనిచేస్తారు, నిలబడతారు అనేటువంటి ఆశతో ఉన్నారు ప్రజలు. ప్రజల ఆశని అడియాసలు చేయకూరి బయట దండం పెడతా. ద సేమ్ టైం నేనేమంటా నాన్న, విశారదనన్న ఆయన వాగ్దాటి కావచ్చు, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ద సేమ్ టైం నేను అడుగుతున్నా, ఒకవేళ విశారదన్ ఇంటెలెక్చువల్ అని సుఖరాం నర్సే అంటున్నాడు, మళ్ళీ ఆయనే ఎందుకు కలిసినామని అంటున్నాడు అని చెప్పేటువంటి కింద సోకాళ్ళు మేధావులు కూడా మెసేజ్ లేదు ఏమంటారు, కామెంట్లు పెడుతుంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేనేమంటున్నా, ఇంటెలెక్చువల్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. ఇంటెలెక్చువల్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందుల కోణంలో ఒకవేళ ఆ పని చేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు, తెలంగాణలో 4 కోట్ల పైచీలు కుర్రు, 4 కోట్ల మందినే లెక్క పెట్టుకుందాం. ఇంటికో 10 రూపాయలు నేనే అడుకొచ్చి నీకు ఇస్తా విశారదనన్న. 4 కోట్ల జనాభా కాడికి ఇంటికి మనిషికి రూపాయి ఇచ్చినా 4 కోట్ల రూపాయలు అవుతాయి. అదే మనిషికి 10 రూపాయలు ఇస్తేనే అవుతాయి, 10 రెట్లు పెరుగుతుంది కదా. ఇంటింటికి జోలే పట్టుకొచ్చి అడుకొచ్చి మరిస్తా విశారదనకు. నిటారుగా నిలబడాలని అడుగుతున్నా. ఓకే, సో క్లారిటీ అవుతున్నారు. అంటే సమాజంలో ఎవరు తప్పు చేసినా సుఖరాం నర్సే ప్రశ్నిస్తాడు కాబట్టి ఒక్కనిగానే వచ్చినాం, ఒక్కనిగా పోరాటం చేసి మేము అందరం ఉన్నాం అంటున్నాం. ఎందుకు ఈ మధ్యలో అని అంటున్నారు. అంతే కదా. ఇంకోటి ఎందుకంటే బాధలో నుంచి వచ్చినటువంటి బాధనే. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అణగారిన వర్గాలకు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు. అగ్రవర్ణాల కంటే కూడా డేంజర్ చేసిండు ఆయన. కాంశీరామ్ని తీసి అతపతాలానికి నెట్టేసిండు ఆయన. కాంశీరామ్ మరో అంబేద్కర్, కాంశీరామ్ గారు మరో అంబేద్కర్, లెజెండ్. అలాంటి ఆయన సిద్ధాంతం, ఆయన నిర్మాణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని తీసుకొచ్చి అణగారిన వర్గాల కోసం నిలబడితే ఏం చేసినావు దాన్ని? ఎందుకు వచ్చినావు? ఎందుకు పోయినావు? ఏంది ఇది? కాబట్టి అలాంటి పని అన్న చేయొద్దు. అణగారిన వర్గాలు ఇంకా అట్టడుగు వర్గాలకు ప్లేస్లోకి వెళ్ళిపోతారు అనేటువంటి బాధ విశారదన మీద నాకేం కోపమే. సీరియస్గా నేను ఇంకో మాట కూడా చెప్తా బ్రదర్, మీ ఇంటర్వ్యూ నుంచి చాలా ఇంటర్వ్యూలు చెప్పినా మళ్ళీ చెప్తా. జీవితంలో సుఖరాం నర్సేకు శత్రువు ఉండడు. ఓపెన్గా శత్రువు ఎందుకు ఉండడు అంటే, శత్రువు ఉన్నాడు అనుకుంటే నాతో పోల్చుకున్నట్టు అని, నాతో నేను ఎవరిని పోల్చుకోను. ఎందుకు పోల్చుకోను? నేను నిబద్ధతతో బతుకుతున్నా, ఒక పూట తినకపోయినా నిబద్ధతతోనే బతుకుతున్నా. కాబట్టి నేను వేరే మనిషిని శత్రువు అని అస్సలు ఒప్పుకోను. ఇంకోటి, వాడు నాకు శత్రువు అవుతున్నాడని నాకు తెలివి తక్కువైంది అని అర్థం. శత్రువు అనుకుంటున్నా అంటేనే నాకు తెలియలేదని అర్థం. నేను ఒప్పుకోను అసలే. ఎందుకు ఒప్పుకోను? వాడు నన్ను ఏమన్నా, వానికి నేను శత్రువు అయి ఉండొచ్చు, అది ఆయన కర్మ. అది నేను వానికి శత్రువు అయి ఉండొచ్చు, వానికి కర్మ. అది సుఖరాం నర్సే ఎవరికి శత్రువు కాదు, ఎవరికి శత్రువు కాదు. నాకు ఎవరు శత్రువు లేరు, నేను శత్రువునే. అందరికి ఆహ్వానిస్తారంట. అందరికి నేను శత్రువునే కావచ్చు, అయినప్పటికీ నాకు ఎవ్వరు కూడా శత్రువు కాదు. నాకు ఎవరి మీద కోపం ఉండదు. వాళ్ళ స్థితిగతులు బాగలేక, వాళ్ళ మతస్థితం బాగలేక వాళ్ళకి నేను శత్రువుగా కనపడుతుండొచ్చు. కానీ ప్రాక్టికల్గా నేను రాసేది, నేను వాడేది, నేను మాట్లాడేది వాళ్ళు ఒక గడసేపు నిమ్మలంగా అర్థం చేసుకొని ఉంటే క్లారిటీ వస్తుంది వాళ్ళకు. అది రాక సుఖరాం నర్సే అది పోయి ఇది పోయి, సుఖరాం నర్సేకి బల్బు ఉంది, పొగరు 100 కొంది ఉంటుంది, బల్బు ఎందుకుండదు? ఎందుకుండదు? సమాజంలో ప్రశ్నిస్తున్నప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు, అనేక అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఏ మనిషికైనా థ్రెట్ అని ఉంటుంది అన్న విషయం అది జగం ఎరిగిన సత్యం. నీకు నాకు అందరికీ తెలుసు. ఇప్పుడు సుఖరాం నర్సే ఒకటే కారు తోలుకొని పోతాడు, ఒకటే పోతాడు. ఏం సెక్యూరిటీ ఉండదు, ఎవరిని ఎమ్మడి పెట్టుకో, పిల్లల్ని కూడా ఎమ్మడి తిప్పుకో. రాజ్యం పగబట్టకపోవచ్చు, సమాజంలో చాలా మంది ఉంటారు. మరి పగబడితే ఏందన్న పరిస్థితి? నేను అందుకే చెప్తున్నాను నా క్లియర్గా, వాళ్ళు పగబట్టి నా ఎంట్రుక కూడా బీకలేరు నన్ను. నా ఎంట్రుక కూడా బీకలేరు నన్ను. ఎందుకు బీకలేరు అంటే, నన్ను ముట్టుకుంటే తెలుస్తుంది నేను ఒక్కడినా లేకపోతే ఏంది అనేది. నేను ఒక్కడినా, ఓ సైన్యం ఉందా ఏంది అనేది ముట్టుకుంటే తెలుస్తుంది. ఒక్కడి నుండి దేశ రాజకీయాలతో కొట్లాడుతున్నా, రాష్ట్ర రాజకీయాలతో కొట్లాడుతున్నా, ప్రపంచ దేశాల రాజకీయాల మీద లొలిపెట్టి మాట్లాడుతున్నా, ఇక్కడనో బయట దేశాల మీద యుద్ధం జరిగితే ఇక్కడ కూర్చొని పాట రాస్తున్నా. ఇంత దూరం ఆలోచిస్తున్నా కదా. రామ్ నర్సే ఇంత అనుకుంటే ఎట్లా?
ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నన్ను ముట్టుకుంటే తెలుస్తుంది నా బలం ఏందో, ఉమ్. అవునా కదా? అదేలే ప్రజాస్వామ్యంలో అంటే ఈ దేశంలో ఎవరు ప్రజల కోసం పోరాడుతున్నది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి సో ప్రజల కోసం వచ్చిన ఎవరైనా ప్రజలే కాపాడుతారు. ఇప్పుడు రేపు క్లియర్గా నేను రేపు ఇవాళ నా పాటకు కావలి కాస్తున్నది ఎవరు? ఉమ్. మొన్న ఒక అన్న పాటలు రాసిండు, రమణన్న అని ఒక పాటలు చాలా అద్భుతంగా రాసిండు పాట. ఆయన ఉమ్. నేను ప్రజల కోసం వేదిక మీద పాట పాడతా, ఉమ్. నా పాటకు కావలి ప్రజలే అని రాసిండు. అలా చాలా బాగా రాసిండు. వినిపించరాదన్న వినాలను. అలా అన్న రాసి, నాకు పెద్ద ఐడియా లేదు పాట. ఓకే. గుంటూరు అన్నది రమణన్న అని రాసిండు. విన్నా నేను కూడా పాట. నా పాటకు కావలి ప్రజలే అని రాసిండు. సింపుల్ కదా అది. ఓకే. క్లారిటీ కంక్లూజన్ దొరికింది కదా. డెఫినేషన్ ఉందల్లా. నా నేను ఎవరిని ఎదిరించి పాట పాడినా నా ప్రజల కోసమే. పాటకు ప్రజల కోసమే, ఆ ప్రజలే నన్ను ప్రజలు కాపాడారు. కాపాడుకుంటారు. ఓకే. ప్రజలు కాపాడు. ఇప్పటిదాకా కూడా ఎన్ని ఎవరు అన్నారన్న, రాసింది ఎవరు అన్నారు? రమణన్న అని మన గుంటూరు, ఇంటి పేరు ఐడియా లేదు, బాగా రాసింది. విన్నాను నేను ఆ పాట. అయితే సుఖరామ్ నడిసేకు రిటర్న్ ఉంటుంది, కాకపోతే నాకు ఒక్క దగ్గర భయం ఉంటుంది బాగా. సుక్కన నాకేమైనా అయితే పిల్లలు ఎట్లా అనే ఆలోచన తప్ప, నేను చేస్తానేమో, నన్ను చంపుతారేమో, నన్ను పొడిచి చంపుతారేమో, బాంబులు వేడి చంపుతారేమో, అదంతా లేదు. రేపు నా పిల్లలు ఎట్లా, అదంతవరకే. కానీ ఎవరికైనా ఉంటుంది కదా ఫ్యామిలీ ఎమోషన్, కుటుంబ సమస్యలు, భారం ఎవరికైనా ఉంటుంది కాబట్టి. ఎవరికైనా ఉంటుంది, అది రొటీన్ కదా. కాకపోతే ఏంటంటే లైఫ్ రొటీన్ ఉండదు అనేది నా ప్లాన్. ఓకే. లైఫ్ రొటీన్ ఉండదు. ఇప్పుడు నా పిల్లలు కూడా, పిల్లలు నా జీవితం ఎప్పటికి కాదు. ఓకే. అది చాలా మంది తనలకు తెలియదు. పిల్లలే నా జీవితం అంటారు, సంతానమే నా జీవితం అంటారు. చెత్త మాట అది. రెక్కలు వచ్చిన తర్వాత పిల్లల కోరికలు పిల్లలే, పిల్లల జీవితాలు పిల్లలే. కానీ నీ జీవితం ఏదైనా ఉంది అంటే అది నీ పిల్లమే. నువ్వు చనిపోతే తలాపున కూర్చొని తాళి తెంపుకొని నువ్వు చచ్చిపోయినాక కూడా ముండరాలయ్యి ఎవరు పిల్లమే అంటే పలానా ఆయన పిల్లని తను చచ్చిపోయేదాకా నేను మోస్తుంటుంది భయ్. మీ అమ్మ కూడా నడవనే వదిలేస్తుంది, మీ అయ్య నడవనే వదిలేస్తాడు, నీ పిల్లలు నడవనే వదిలేస్తారు. మరి ఏదా అందరు మొన్న ఏం చేశారు, మదర్స్ డే ఏంది లవ్ యూ మమ్మీ మమ్స్ పెడతారు కదా స్టేటస్లు. వీళ్ళందరూ స్టేటస్ పెడుతుంటే నేను స్టేటస్ ఏది పెట్టాను. నా పిల్లలు ఎట్లా కూడా లోకానికి తెలియదు, నా భార్య ఎట్లుందో లోకానికి తెలియదు. అవసరం ఏముంది? ద సేమ్ టైం ఏంటంటే నాకు అనిపించింది, అరే వీళ్ళ అమ్మ వీళ్ళని ఒక్కసారిగా అన్నందుకే వీళ్ళు స్టేటస్ పెట్టి మా పూజమ్మ నన్ను 3 సార్లు కన్నది కానీ నేనేందుకు పెట్టొద్దు అని నన్ను 3 సార్లు కన్నా మా పూజమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు అని పెట్టాను. నాకు ఈ దేశం నుంచి కాకుండా 2-3 ఫోన్లు వచ్చినాయి బయట. అన్న ఏంది 3 సార్లు కనడం ఏంది? పురుషుని రూపంలో నా భార్య పూజమ్మ నాతోని సహజీవనం చేసి నా ద్వారా కలిగేటువంటి సుఖకరాల నుంచి 3 పిల్లలు కన్నది నన్ను 3 సార్లు కన్నట్టే కదా అన్న. ఆయన ఏం అర్థం కాక మాట్లాడుతూ ఫోన్ కింద ఎత్తేసి, ఏందన్నా నాకు ఎంత శబ్దం వచ్చిందంటే ఫోన్ కింద పడుతుంది, ఎందుకు అంటే షివరింగ్ వచ్చిందట. ఆయన ఆ మధ్యలో ఒక పాట కూడా రాసిరన్న మీరు. ఏందన్నా? సో మీ భాగస్వామి అయినటువంటి మీ భార్య మీద కూడా ఒక పాట రాసుకున్నారు. సో ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏంది అది? అంటే నేను నాతో పాటు ఉండే ఒక నర్సింగ్ అన్న అనుకోకుండా చనిపోయాడు. నాకు తండ్రి సమానుడు ఆయన. ఆ చనిపోయే క్రమంలో చనిపోయిండు. సావు అయిపోయిన తర్వాత నేను బెంగళూరు పోయినట్టు వేరే పని మీద ఉంటే పోయినా. 2 అవుతుంది, పిల్లలు గుర్తొచ్చారు. ఏంది అసలు నేను 1 రోజు 2 రోజులు పిల్లలు చూడకపోతే ఏదో అనిపిస్తుంది కదా, అయినా కూడా భరించుకుంటా తిరుగుతున్నా కదా. ఈమె ఎట్లా ఫేస్ చేస్తుంది, 3 పిల్లలు ఎంత ఎట్లా ఫేస్ చేస్తుంది నాకే అనిపిస్తే, ఒకవేళ ఆమె అనుకుంటే ఆమెకు బాధ అయితే ఇట్లా రాస్తుందా అనిపిస్తుందా ఆమెకు? అంటే ఆమె మైండ్లో ఉన్నది మీరు, ఆమె మైండ్లో ఏమనుకుంటుంది, నాకే ఇట్లా అనిపిస్తుంది కదా ఆమె ఏమనుకుంటుంది అని. పల్లె పల్లెకు ప్రజల పాట అయిపోతున్న ప్రశ్నించే పాట కాడు రామ నరసయ్య, నీతి గల్లా మాట నిప్పులా వానాట సాగుతో సంసారమో రామ నరసయ్య, బాధలిన్ని ఉన్న ప్రజల కొరకే నువ్వు పాట పాడుతావాటో రామ నరసయ్య, ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ వెళ్ళినవు సల్లంగా తిరిగిరారో రామ నరసయ్య, కన్న పిల్లల ఏడుపు కోనిచ్చి ఊకుంచి ఎత్తుకొని నవ్వించి ఇంటి కాడాదించి మురిపించి ముద్దులను గురిపించి మళ్ళొస్తానని చెప్పి సంచి సంకాకేసి నాయనని నడిరాత్రి నాయనని పిలిచినట్టనిపించి నడిరాత్రి నాయనని పిలిచినట్టనిపించి ఏడుపులో తెల్లారే పొద్దు చీకటిజించి. అంటే ఆ మధ్యరాత్రి కాడ నాయనని పిలిస్తే లేస్తే తెల్లారి ఆ ఏడుపుల్ని తెల్లారుతుంది. నువ్వు ఏడికి పోయినా జాగ్రత్తగా రా,
ఓకే ఆయనకు వీళ్ళు ఆమె అనుకుంటుందా అని ట్రస్ట్ అంతే. ఓకే కానీ చాలా అద్భుతం అన్నది, అంటే మంచిగా అనిపిస్తుంది అది. అంటే ఒక పెయిన్ విపరీతమైన ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న, ఎంత పెద్ద పొలిటీషియన్ కావచ్చు, ఎంత పెద్ద సెలబ్రిటీ కావచ్చు, ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి మనం పోతుంటాం, సమాజంలో తిరుగుతుంటాం, మన పని మీద ఉంటుంది. మనం తిరిగేది కూడా మళ్ళా ఆ పిల్లలు ఆ భార్య కోసమే. అంతే. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అనేది ప్రజలకు చూపించడం బాగుంది. నేను చాలా ఇబ్బంది పడేది ఏంటంటే ఎప్పుడు కూడా నేను అలా టైం ఇవ్వలేకపోతున్నా. ఎప్పుడైతే ఈ ప్రజా సమస్యలు విపరీతమైనయో నా షెడ్యూల్ పెరుగుతుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే 2 మెసేజ్లు వచ్చినాయి ఆల్రెడీ. రేపు మళ్ళీ ఇంకో సభకు పోవాలట. రేపు ఈవినింగ్ సభ ఉంది కదా, మార్నింగ్ ఇంట్లో ఉండొచ్చు అనుకున్నా. మార్నింగ్ సభ ఉంది మళ్ళీ ఇప్పుడు. ఓకే రేపు మార్నింగ్ సభ కూడా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంటికి ఎప్పుడు పోను? ఎటు చూసినా 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అంటే ఎరడు పోను. సహజంగా ఇబ్బందులు అవుతుంటాయి, తప్పదు ఇక అంతే. ఇంకొక క్వశ్చన్, చాలా అవమానాలు అణిచివేతలతోని కూలీనాలి చేసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సుక్క రామ్ నరసయ్య ఈరోజు దేశం కాదు ప్రపంచంలో చాలామంది గుర్తుపట్టే స్థాయికి వచ్చాడు. ఒకప్పటి రామ్ నరసయ్య వేడు, ఇప్పుడు రామ్ నరసయ్య వేరు. ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక సెలబ్రిటీగా మారిన తర్వాత సమాజంలో అందరూ గుర్తుపడుతున్నటువంటి క్రమంలో ఇట్లాంటి ఇంటర్వ్యూలు లెక్కలేనటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి సుక్క రామ్ నరసయ్య. కులంతో సమాజంలోకి వస్తారు, ఫేమస్ అయినాక కులం పోతారు అంటారు కన్నా, కులం పోయిందా అన్న ఇంకా ఫేస్ చేస్తున్నారు. ఎవరు చెప్పాడు కులం పోతుంది? తప్పు అది. ఎందుకనంటే నువ్వెంత ఇంటెలెక్చువల్గా మారుతుంటావో, నువ్వెంత తెలివిగా అయితే మాట్లాడుతుంటావో, నువ్వెంత అయితే ఎదుగుతుంటావో, నువ్వెంత స్పీడ్గా అయితే నడుస్తుంటావో, అంతే స్పీడ్గా నీ కులాన్ని నీ మీద రుద్దుతూనే ఉంటుంది సమాజం. అంతే స్పీడ్గా సమాజం నీ కులాన్ని నీకు రుద్ది నువ్వు పలానా నిన్ను పుండు మీద కారం చల్లినట్టు కుచ్చుతూనే ఉంటుంది. నువ్వు ఎదిగే కొద్దీ అది కుచ్చుతూనే ఉంటుంది. కులం ఇక్కడ ప్రధానమైనటువంటి శత్రువు మనిషి మానవ పుట్టుకకే. గలీజ్ అయింది అది. ఇక కొంతమంది గలీజ్ కొడుకులు అయితే వాడట్లా వీడిట్లా వాడు ఎవడనుకుంటున్నావు ఆడు మాదిగోడు, ఆడు ఎవడనుకుంటున్నావు రా మాలోడు, ఎవడనుకుంటున్నావు రా గమ్లోడు, ఎవడనుకుంటున్నావు రా గొల్లోడు, ఇట్లా మాట్లాడుతుంటారు. ఆడు ఎదుగుతున్నా అంటే ఆడు ఎవడనుకుంటున్నావు రా గొల్లోడు, ఇట్లా మాట్లాడుతుంటారు. నువ్వు ఎదిగే కొద్దీ నీ మీద కులం రంగును పూసుకుంటూ వస్తూనే ఉంటుంది సమాజం. ఎక్కడున్నోళ్ళు కదా, నీ పక్క పంటున్నోళ్ళే మాట్లాడతారు. ఆ విధవలకు సోయి లేదా మరి, అది ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. అరే కూడా నా కులాన్ని కుడతారా, మనసులో కుడతారు. కానీ కులానికి పుట్టిన కొడుకు కూడా తీసుకురా ముద్దు పెట్టారని కూడా కొడతా. కులానికి పుట్టిన నా కొడుకు కూడా ఉండా, ఎట్లా 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 సాధ్యం అది? అందరికి వచ్చిన గదే రక్తం. పిల్ల పుట్టాలంటే తల్లి మానవే కావాలి. కులానికి ఏం సపరేట్గా ఏమో గర్భం ఏం లేదు కదా, ఉందా? ఏ ఫీల్డ్ లో పోయినా కూడా ఇది కామన్. ఎక్కడైనా ఉంటుంది, ఏడనైనా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, నువ్వు కొంచెం నీట్గా కనబడి నీ బూట్లు మంచిగా వేసుకోను, లేకపోతే నీ బట్టలు మంచిగా వేసుకోను, నీ నోటి చాతుర్యం మంచిగా ఉండవు, నువ్వు 4 మాట్లాడితే వీడు మనోడేనారా, నేను కొన్నాడు ఇంకొని అడుగుతుంటాడు, వీడు మనోడేనారా అంటాడు. మరి మనోడు అంటే ఏందో అంటే మన కులపోడేనా అని అర్థం. అరే గదేందుకు రా భయ్, వాని కాడ తెలియంది ఏముందో చెప్పు, తెలిసింది ఏముందో తీసుకో. గిరి మనుషుల మధ్యలో ఉండాల్సిన బంధాలు గివి. నీకు తెలిసింది చెప్పు, నీకు తెలియదు దానికి అంచెలు తీసుకో. గిది మానవ సంబంధాలు ఉండాల్సింది. అరే నీ అమ్మ వాడు మనోడేనా, వీడు మాదిగోడు అంటే. నేను ఎందుకు అడిగిన ఈ క్వశ్చన్ అన్న, మీకు నేను ఫేస్ చేస్తున్నా. ఈ ఫేమస్ వచ్చిన తర్వాత కులం ఉందా అని చెప్పేసి ఎందుకు అడిగినా అంటే, పెరుగుతుంది. నేను వచ్చింది కొద్ది కాలమే కావచ్చు ఈ జర్నలిజం ఫీల్డ్లకి. తిరుగుతున్న క్రమంలో పోతున్నటువంటి సందర్భాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని ప్రజలకు చూపించే ప్రయత్నంలో కొంతమంది మిత్రులు కావచ్చు, మనం అంటే పడనోళ్ళు కావచ్చు, అడుగుతున్నారు ఎందుకు ఇదంతా చేయడం, అటాకులు జరుగుతాయి, దాడులు జరుగుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాడు పిచ్చోడు, నీ గురించి తెలవకడు. నువ్వు కరాటలో 6 తేలు నువ్వు ఇట్లా నిలబడి 10 మందిని కొడతావు. మీ డిజిటల్ మీడియాలకు నువ్వు ఒక్కరిని వెంబట్టున్నావు అంటే 100 మందిని 10 మందిని కొట్టి కూడా మీ ఊళ్ళో పక్కన తీసుకొస్తావు. నువ్వు పెద్దగా గన్మేన్ లెక్క సోల్జర్ లెక్క ఉన్నావు. వాళ్ళు ఏమిటి నిన్నవాడు అంచోడు అట్లా అన్నాడు, వాడు మూతి పనులు రాలకూడదు ఎవడే అన్నది. అట్లా అంటే నాకే ఎదురవుతున్నప్పుడు మీకు ఎదురైతే చాలా ఉంటాయి అని చెప్పి నేను క్లియర్గా చాలా క్లియర్గా చెప్తున్నా. నీ పేరు పెరిగే కొద్దీ కులాన్ని పూసుకుంటూ వస్తారు. వీడు వాడు నిన్ను కించపరచడం కోసం, నిన్ను దొక్కడం కోసం, నిన్ను ఎదగడకుండా చేయడం కోసం. ఫైనల్గా నీ కులం ఏందో తెలిసిన తర్వాత నువ్వు మంచి ఖరీదైన అంగేసుకుని ఒప్పుకోవడానికి
ఒప్పుకోడు. ఎందుకంటే ఆ కులం అట్లా 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 సాధిందండి. ఇది ఎప్పటికి పోదు కదండి. పోదు 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 పోదు. చాలా మంది ఏమంటారు కులమే లేదు అంటారు. ఎవడా లేనిది. నాకు డౌట్ వచ్చింది, ఇంత అఫీషియల్ గా ఇంత మంచిగా తిరుగుతున్నాడు, చాలా మందితో తిరుగుతున్న సుక్కరామ్ నరసన్న కోచ్ ఏమనిపిస్తుంది? ఉంటుంది నాన్న, ఫేస్ చేస్తున్నారు. ఉంటుంది వంద ఉంటాయి. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు కులమే వద్దనుకోని కదా నేను వేరే కులం పిల్లని చేసుకున్నది. అయినా సరే సుక్కరామ్ నరసే పలానోడు అంటారు. ఈ కొడుకులను ఎట్ట బండ పెట్టి తొక్కాలను, మరి ఎట్ట బలగ చేరాలను అర్థం కాదు. కులంతో నాకేం పనే? కులం ఉన్నది సరే. ఈ సమాజంలో ఈ ఆర్య బ్రాహ్మణులు వలస వచ్చినటువంటి కొడుకులు వాళ్ళు కులాన్ని అంటగట్టిరు, ఓకే సరే. నేను ఆ కులంలో పుట్టినా, పుట్టడం నా తప్పారా? నేనేదో తప్పు చేసినట్టు నన్ను వీడు పలానోడు అని చెప్పుడేంది? దేడు బాడకావులు కాకపోతే ఏమంటారు? దేడు గారు రాకపోతే ఏమన్నట్టు వీళ్ళని? నేను ఆ కులం ఉండొద్దనే కదా ఇంకో కులం పిల్లలు చేసుకున్నా. నిజంగానే నాకు కులం పిచ్చి ఉంటే, నాకు నిజంగానే కులం ఉంటే ఎందుకు నా కులంలో పిల్లలు లేరా? అవును. రేపు నా సావు ఆదర్శమే కావాలనుకుంటున్నా, నా పెళ్లి ఆదర్శమే కావాలనుకుంటున్నా, నా జీవితం ఆదర్శమే కావాలనుకుంటున్నా కదా. రేపు నేను చనిపోతే కూడా నా మరణం కూడా రేపటి సమాజానికి కనువిప్పే. ఉత్తర చచ్చిపోతానికి ఏమో వయసు ఉడికిపోయి చేదాకా చచ్చిపోతాడు శుక్రవారం నడిచే. రాజ్యంలో ఏదో ఒక రోజు ఏమో జరుగుతుంది, ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది. సమాజంలో ఎన్నో సమస్యల మీద మీరు కొట్లాడుతున్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం మీద సుఖరామ్ నర్సే పోతున్నాడు. నేను ఈ మధ్య కాలంలో ఇంకా చాలా పోతున్నారు, మీరు ఎక్కడేం జరిగినా కూడా పోతున్నారు. సో ఈ రాజ్యం ఇట్లా చేస్తున్నది అని చెప్పేసి సమాజంలో కొంతమంది పని చేస్తున్న వాళ్ళతో కూడా ఎక్కడైనా జరిగినా కూడా అన్న ఇట్లా ఉందని అంటే మీరు వెళ్తున్నారు. నేను చాలా యూట్యూబ్లలో కూడా చూస్తున్నాను. నేను ఇదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా ప్రధానమైనటువంటి శాటిలైట్ మీడియాలు చూపిస్తారు. కేవలం చూపించేటటువంటి మా లాంటి డిజిటల్ మీడియా మాత్రమే చూపిస్తున్నది. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఒప్పుకుంటాడు. అయితే ఈ క్రమంలో చిలుక ప్రవీణ్ జర్నలిస్ట్ ఉన్నాడు, జర్నలిస్ట్ శంకర్ న్యూస్ లైన్ ఉన్నాడు, అది మన తొలి వెలుగు రఘు ఉన్నాడు, తర్వాత కేవీఆర్ మన అరెస్ట్ కూడా చేశారు. రాజ్యం వాళ్ళ మీద అనేక కుట్రలు ఎన్నో చేస్తూ ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇక్కడ రాష్ట్రం నుంచి ఎత్తుకుపోయి పక్క రాష్ట్రం తీసుకుపోయి పెట్టడం, డిజిటల్ మీడియాను లేకుండా చేస్తా అని చెప్పేసి ప్రధానమైనటువంటి సీట్లో కూర్చున్నటువంటి ఒక మనిషిగా ఉన్న వీళ్ళని లేకుండా చేయాలి, అలా కొట్టాలి అని చెప్పేసి ప్రస్తావన చేసిన ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఇట్లాంటి సందర్భంలో ఈ డిజిటల్ మీడియా చేస్తున్నటువంటి పని ఏదైతుందో సమాజంలో ఏం జరిగినా చీమ చిట్టుకు అంటే చూపిస్తుంది డిజిటల్ మీడియా. మరి ఈ డిజిటల్ మీడియా మీద వీళ్ళు చేస్తున్నటువంటి పని మీద సుఖరామ్ నర్సే పాట ఎందుకు రాయాలి? కొందరు రాస్తా గట్ట ఎందుకు రాయాలంటే క్వశ్చన్ తప్పు బ్రదర్. ఎందుకు చెప్తున్నా అంటే నాకున్న ఆర్థిక సమస్యల వల్ల లేట్ అవుతుంది అంతే. నేను మొన్న కూడా ఏం చెప్పిన, కవిత పార్టీ ప్రకటించిన రోజు పాట రిలీజ్ చేయాలి, పైసలు లేవు, ఏమో ఎవరి సగం లాగా ఎవరి కాలు మొక్క, మనతో కాదా పని చిన్న చూద్దాంలే, మనకు సెట్ ఏమంటారు మనకు ఎసులుబాటు అయినప్పుడు చూద్దాంలే అనుకుంటా. నెత్తుటి ఏరులు పారుతున్నది తెలంగాణలోనా, ప్రశ్నించేటి గొంతుల పైన కత్తుల వేటేనా, జననినాదమై రణం చేసే మన జర్నలిజం పైన, రక్షక భటుల లాఠీ అంచున రక్తపు మరికేనా, ఎన్ని నాళ్ళు ఈ రాక్షస క్రీడ యుద్ధ భూమి పైన, ఎన్ని నాళ్ళు ఈ రాక్షస క్రీడ యుద్ధ భూమి పైన, కలం పట్టిన యోధులకింకా బతుకు నరకమేనా. ఈ పాట రిలీజ్ చేస్తా. రెండోటి ఏంటంటే ఈ పాట నేను రాయలేదు, నా దున్న ఇద్దాసు మనవడు రాశాడు, రామ్ ఠాకూర్ అని మనవడు. ఆయన తొలి దళిత కవి, ఓకే, వాళ్ళ మనవడు రాసిండు. చేద్దామన్నా అంటే సరే ఓకే అన్నది, ఇప్పుడు అవసరం కూడా మనం చేద్దాంలే అని చెప్పి అనుకున్నాం. చేస్తాం అది తొందరలో, ఓకే, ఖచ్చితంగా చేస్తే అట్లా ఏముండదు. ఇంకోటి ఏంటంటే మీ డిజిటల్ మీడియాలో అందరిని అంటలేని మాట, వాళ్ళ ఫీల్ అయితే అది మీ ఇష్టం, అందరిని అంటలేను. చాలామంది ఏ పార్టీలలో ఉన్నారు, ఏ పార్టీల కొత్త ఆశ పలుకుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ప్రాక్టికల్గా ప్రజల కోసం ఎన్ని ఛానళ్ళు పనిచేస్తున్నాయి అనేది సుఖరామ్ నర్సకి చాలా క్లారిటీగా తెలుసు, చాలా క్లారిటీగా తెలుసు. కాకపోతే ఏమంటున్నా ఈ పాట చేసేది కూడా మీలాగా చాలా క్లారిటీగా ప్రజా సమస్యలను మాత్రమే చూపిస్తున్నటువంటి డిజిటల్ మీడియా మిత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంకితం చేస్తాం ఈ పాట. ఓకే,
కవిత కాడికి పోయి మైక్ పెట్టి పైసలు తెచ్చటోనికి, లేకపోతే ఇంకోని ఎమ్మెల్యే గారి కాడికి పోయి మైక్ పెట్టి తెచ్చటోనికి, యూనివర్సిటీలో పోయి కూర్చొని మైకులు పట్టుకొని వచ్చిన వాళ్ళగా మాట్లాడి పిచ్చి పిచ్చి చేతలు చేసి డబ్బులు చేసేటోళ్ళకి కాదు నాయన. ఇది క్లియర్గా ప్రజా సమస్యలను చూపించి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏమంటారు డిజిటల్ మీడియా మిత్రులు ఎవరైతే ఆ పాట అలాగే అంకితం చేస్తాం తొందరగా చేస్తాం ఈ పాట. థ్యాంక్ యూ అన్న. మీరు డిజిటల్ మీడియాని సో నేను అనుకున్నా అంటే రాయొచ్చు, రాస్తాడా రాయలేదా ఇంకా ముందు చూసి రాద్దాం అనుకున్నాను. నేను అడగడం మీరు వాడడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అందరికి తెలిసిన విషయం అది. సో దాని మీద మీరు రాస్తలేరని చాలా మందికి కూడా క్వశ్చన్ ఉండే. సో అది క్లియర్ అయిపోయింది. ఫైనల్గా ఈ తెలంగాణ గడ్డ మీద అనేక జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో ఒక జిల్లాకి ప్రత్యేకమైనటువంటి పేరున్నది, ఉమ్మడి నల్గొండ జిల్లా. సాయుధ పోరాటం కావచ్చు, మలిదశ తెలంగాణ పోరాటం కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, నక్సలైట్ పార్టీ ఉద్యమాలు కావచ్చు, ఆ గడ్డలో చాలామంది ప్రత్యేకమైనటువంటి ఒక పేరు సంపాదించుకున్నారు. అమరులైన వాళ్ళు ఉన్నారు, అమరులైనరు, అయితేనే ఉన్నారు. వస్తున్నటువంటి ఆ గడ్డ అంతెందుకు శ్రీకాంతాచారి కూడా ఆ గడ్డ బిడ్డే కదా. సో ఇంతమంది అక్కడ వస్తున్నారు, పుడుతున్నారు, పోతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళు కనబడకుండా పోతున్నారు. మళ్ళా అదే గడ్డ, అదే నల్లగొండ జిల్లా గడ్డలో పుట్టినటువంటి సుఖరామ నరసయ్య కూడా అక్కడి నుంచే వచ్చిండు. ఏందన్నా ఆ జిల్లాకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది, ఎందుకు ఇంత తెగింపు, ఎందుకు ఇంత కొట్లాట, ఎందుకు నల్లగొండ జిల్లా బిడ్డల రక్తంలో ఉన్నదా, లేకపోతే అలా పౌరుషం ఏంది, ఇంత జరుగుతున్నా కూడా రాజ్యానికి ఎదురుగా పోవడం ఏంది, అసలు అందులో ఉన్నటువంటి సీక్రెట్ ఏంది అసలు? ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా కమ్యూనిజం పుణ్యం, నక్సలైట్ల పుణ్యం, సాయుధ పోరాటాల పుణ్యం. ఎందుకు ఇది చెప్తున్నా నేను అంటే, ఎర్ర జెండాలు లేనటువంటి ఇల్లు లేదు ఒక 20 ఏళ్ళు వెనక పోతే నల్గొండ జిల్లాలో. ఇవాళ కొంత అటు ఇటుగా అయితే అయ్యి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. నేను ఇంకోటి ఏమనంటే, నల్లగొండ అనేది నల్లగొండ అనడానికి లేదు, అది దాన్ని నిప్పులకొండ అనాలి. నల్లగొండ కింద క్యాప్షన్ పెట్టాలి నిప్పులకొండ అని. ఎందుకు అనంటే, నేను ఒక పాటలో రాసి ఉంటుంది, వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా, వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా, నల్లగొండ జిల్లంటే మండె నిప్పు పెల్లరా, బందకి బలమందించి ముందు నడిసినాడురా, జనగామా సింహమయ్యి చెంగున దూకిండురా, సాకలి ఏలమ్మ సేవ సాటింపై ఇందిరా, దొడ్డి కొమరయ్య పూరు ముగ్గులు పోసిందిరా, ఆ చిట్టాల సౌటుప్పల సిచ్చు రగిలినాదిరా, చిట్టాల సౌటుప్పల సిచ్చు రగిలినాదిరా, గా రాచకొండ ఎర్రదండు కండగా నిలిసిందిరా, బొల్లె పెళ్లి పులిగిల్లా బొబ్బిలయ్యినాదిరా, భువనగిరి నాడు బారుతు పాకయ్యి పేలేరా, పటపటమని నిర్మట పండ్లు కొరికినాదిరా, కొలను పాక ఆకు నూరు యాకురాయినాదిరా. అంటే ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి జిల్లా. ఆడ పుట్టిన వాటిగా కరెక్ట్ బరాబరి పవర్ ఉంటుంది, పొగరు ఉంటుంది, బలుపు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ జిల్లానే తెగవగల జిల్లా, ఆ జిల్లాని నలుగురు మేలు కోసే జిల్లా. అన్యాయాన్ని ఒప్పుకోదు, అక్రమాలను ఒప్పుకోదు, రెండోటి అవమానాన్ని అస్సలు ఒప్పుకోదు. ఆత్మగౌరవంతో బతకడంలో అంటే నేను ఆ జిల్లాలో పుట్టినటువంటి బిడ్డగానే కాకుండా సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి బిడ్డలలో మనిషిగా చెప్తున్నాయి మాట. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు అయితే, తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాలు అయితే, అన్ని జిల్లాల కంటే కూడా కొంచెం మెరుగుగా, అన్ని జిల్లాల కంటే కూడా కొంచెం మెరుగుగా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగిరేసడంలో నల్లగొండ జిల్లా ముందుంటుంది. అది సావైనా సంపడమైనా, రెండు సావైనా సంపడమైనా. ఇప్పుడు నేను బతకడం కోసం పాడుతున్నా నా పాట, ఏడ చేస్తున్నా తెలియదు కానీ మరి ఒకరిని చూపించమన్నారు ఇట్లా, ఇది అందరికి సవాలే, ఒకరిని చూపి. ఇప్పుడు చాలామంది మీ దాంట్లో కూడా నేను ఏమంటారు డిజిటల్ మీడియా, మీ దాంట్లో కూడా కొంతమంది మిత్రులను చూస్తుంటా నేను, వాళ్ళు కొంచెం డిఫరెంట్ యాంగిల్ ఉంటారు, అది ఏందో అర్థం కాదు. అంటే మరి నాయకులకు వాళ్ళు సపోర్ట్ ఉండి ఆర్థికంగా సెటిల్ అయ్యి మాట్లాడతారా, లేకపోతే నిజంగానే బల్పెక్కి మాట్లాడతారా, ఏందో అర్థం కాదు. చాలా వరకు ఇప్పుడు మీ డిజిటల్ మీడియా మిత్రులు ఒక 10-15 ఛానళ్ళు అయితే స్పెసిఫిక్గా పబ్లిక్ ఇష్యూల మీద పనిచేస్తారు. వాళ్ళకు నిజంగా కూడా హ్యాట్సప్. ఖచ్చితంగా మీ పాట చేయడం కూడా నా బాధ్యత, ఖచ్చితంగా చేస్తా. నేను నల్లగొండలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా.
అది గల్లు ఎగిరేసుకొని మిషన్ తిప్పి తొడగొట్టి మరీ చెప్తా, అంటే డౌటే లేదు. ద సేమ్ టైం దాని మీద పాట చేస్తున్నాం. మన నల్గొండ మీద మన శుద్ధాలలో పుట్టినటువంటి నిసార్ అన్న అని ఉంటాడు. కరోనా టైంలో చాలా అద్భుతంగా ఉంది అది ఆ పాట. అది సుక్కరామ్ నర్సే అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ 2-3 రోజులు రిలీజ్ అవుతుంది. నా జిల్లా నల్లాగొండ, నా తల్లి సల్లాగుండ, నా జిల్లా నల్లాగొండ, నా తల్లి సల్లాగుండ, దండాలు దండాలమ్మో ఉద్యమాలమ్మాయి ముంత, నా జిల్లా నల్లాగొండ, నా తల్లి సల్లాగుండ. పాట రిలీజ్ అవుతుంది 2-3 రోజుల్లో. చాలా అద్భుతంగా ఉంది అది. నిసార్ అన్న రాసిండు. అయితే ఆ పాటను కూడా కొంతమంది దాన్ని కూని చేసి ఏదో చేయబోతే అప్పటికప్పుడు డబ్బులు లేకుండా అప్పటికప్పుడు ఆ స్టూడియోలో కొంచెం బతలాడి చేసినాము. అది రిలీజ్ చేస్తాను కూడా నాకు కొంచెం ఇంకా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అది ఆగింది, లేకపోతే ఎవరికి ఎప్పుడు రిలీజ్ అవ్వ. ఓకే, ఏందన్నా ఇప్పుడు సుక్క రామనర్స్ అన్న ఫైనల్కి వచ్చాను, ఇదిగా ఇంటర్వ్యూ ముగిద్దాం. సో చాలా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పారు, అనేక అంశాల మీద మాట్లాడుకున్నాం. సో నేను ఇది అడగబోయేది ఎందుకు అనంటే ప్రత్యేకంగా చాలా మందికి తెలియదు. ఎవరికైనా వేసుకున్న బట్ట తిరిగేటటువంటి కారు చూసి అంచనా వేసేటటువంటి లోకం. సుక్కరామ్ నర్సన్నకు బాధలు లేవా, కష్టాలు లేవా అని చెప్పేసి చాలామంది కూడా ఆయనకి ఏంది, ఆయన ఐఫోన్లు వాడతాడు, ఆయన మంచి మంచి కార్లు తిరుగుతాడు, మంచి మంచి బట్టలు వేస్తాడని చెప్పి చాలామంది కూడా అంటున్నారు ఈ మధ్యకాలంలో. ఒకసారి నేను చెప్పడం కాదు, అన్నతోనే చెప్పించే ప్రయత్నం చేస్తా. సుక్కరామ్ నర్సన్న వెల్ సెటిల్లా, కష్టాలు లేవా, బాధలు లేవా, ఏం చెప్తారు? నేను అక్రమం అనేటువంటి గ్రౌండ్లో షటిల్ ఆడుతున్నా కానీ సెటిల్ కాలే. ఇంకా అక్రమం అనే అక్రమాలు జరిగేటువంటి సమాజంలో షటిల్ ఆడుతున్నా, సెటిల్ కాలే. ఇంకా బహుశా సెటిల్ అనేది జరగని పని. నేను సెట్ అవుతా అనే పదం కరెక్టే అంటారా? అయ్యా తప్పది. ఎవడా సెట్ అవుతాడు భూమి మీద? ఒక్కడిని చూపి సెట్ అవుతాడు, ఒక్కడనే చూపి, ఒక్కని అన్నా గీడి సెట్ అయ్యిందని చెప్పి. సెట్ అవుడనే అటువంటి మాట చెత్త మాట అది. ఏడ సెట్ అవుతావు? మనిషి ఆశ అనేది అంచెలంచెలుగా మారేది, కాకపోతే సెట్ అయ్యే పదం తప్పు. రెండోటి సుక్కరామ్ నర్సే సెట్ అయ్యిండే అని అంటే నేను ఏం చేసినాను సెట్ అవుతా. ఇప్పుడు ఓని కాడికి పోయి కాలు మొక్కడం చేత కాదు, ఓని సంకలు నాకడం చేత కాదు, ఓడు గట్టేసుకున్న కుక్క లెక్క గేట్ కాడు ఉంటేందుకు చేత కాదు, ఓ ఒయ్యారపు కుర్రల మీద రాజుగారి రాతల మీద రాయాలంటే చేత కాదు. ఎట్లా సెట్ అవుతా? ఫైనాన్స్ కారు కొనుక్కున్నా, దానికి ఇస్తి కడుతున్నందుకు నానా తంటాలు పడుతున్నా. నిన్న మన బ్రాచలైట్ ఉంగరాలు ఉండే, అవి కుదబెట్టి ఈ నెల ఈఎంఐ పెట్టినా. కుదబెట్టిరా అన్న? నేను కుదబెట్టిన రోజు మన G8 న్యూస్ రాకేష్, తర్వాత ఆ తమ్ముడు ఇంకోడు న్యూస్ వే అనేది ఉంటుందిగా, అమ్మాదు, వాళ్ళందరూ ఏమంటే రాయాలి. అంటే ఏంటి కిస్తీ కట్టాలి, మరి ఏం చేయాలి? ఇది ఒరిజినాలిటీ. కిస్తీ కట్టాలి, మరి ఏం చేయాలి? ఆడ బండి కూసుకోకపోతే నేనట తిరిగా. అంటే అట్లా చాలా మంది ఏమనుకుంటాడే వాయిస్ ఇట్లా ఎవడాడు చెప్పిన వాళ్ళు మస్తుగా మాట్లాడతారు. నా ఇప్పుడు నా లోపల ఉన్న బని ఎన్ని పొక్కలు పోయిందో నాకే ఎరక, లేదా ఉతికే నా భార్యకి ఎరక. గీతాలో కెట్టరికైతే ఫేమ్ వచ్చినంత మాత్రాన సెట్ అయిన అనేది తప్పు అంటారు. తప్పన్న తప్పు 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 ఇట్లా నాలాగా చాలా మంది ఉన్నారు, కాకపోతే వాళ్ళు చెప్పుకోలేరు, నేను చెప్పుకుంటాను అంతే. కానీ రాజ్యంలో ఉన్నటువంటి చాలా మంది అవకాశాలు వచ్చినా కూడా వద్దనుకున్నాడు కదా రామ్ నర్సయ్య. అవును. ఒకవేళ కనుక అలాగే బెండ్ అయిపోతే ఇలా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోకపోనా? ఎవరి కాడు ఊహించని డబ్బులు ఉన్న నా దగ్గర. నేను ఒకళ్ళు అట్లా చేస్తే ఊహించని డబ్బులు సంపాదిస్తుంటాను. ఎందుకంటే యుద్ధం చేసేటువంటి నేచర్ ఉండి 4 ఉద్దర మాటలు చెప్పి పైసలు సంపాదించే గుణం వచ్చింది అనుకో, ఆయన ఎవడు ఆపలేడుగా. ఓకే, ఆయన ఎవడు ఆపలేడు. యుద్ధం చేయడం అంటే ప్రాణాలకు తెగించడమే. అసలు 4 ఉద్దర మాటలు చెప్పలేడు ఆడు. కాబట్టి నేనే ఉంటున్నట్టు ఉద్దర మాటలు చెప్పి సర్దికుడు తిని చచ్చిపోయేటోడు కాదు సుక్కరామ్ నర్సయ్య. యుద్ధం చేసి కడుపిండి అయినా చచ్చిపోతాడు. అంటే సుక్కరామ్ నర్సయ్య జీవనం కావచ్చు, డబ్బులు కావచ్చు, మీరు బతికేది తిరిగేది అంతా కూడా పాటలు రాసి అది షూట్ చేయడం, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇంకా అటు నుంచి వచ్చే అదే అంటారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద బాగా నిఘా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి యూట్యూబ్ నుంచి తక్కువ పర్సెంటేజ్ ఇచ్చేది యూట్యూబ్ బోర్డు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటుంది దాని నుంచి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటుంది. దాన్ని తీసుకునే క్రమంలో ఏంటంటే మనం చేసేటివన్నీ పబ్లిక్ సైడ్ పాటలు అని యుద్ధాలే ఆ పాటలు పోకపోవడం, యూట్యూబ్ సరిగా నడపడం, అట్లా ఇబ్బంది అవుతుంది. యూట్యూబ్ నడిచి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఏ ప్రాబ్లం మీన్ ఈ కుదబెట్టుకునే దాకా రాదు. మీదున్న తురమూతలో ఉన్నారా బంగారం అంటే కూడా కుదబెట్టుకునే దాకా రాదు. దాంట్లో యూట్యూబ్ నడవక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏం కాదు, చిన్న నడుపుదాం ఏం కాదు. ఫైనల్గా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ఈ రాష్ట్రంలో తగ్గపోరుగా నడుస్తున్నాయి. ఫైనల్కి వచ్చాను,
క్లియర్గా సమాధానం. ఈ 3 తగ్గపోరుగా నడుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ఎట్లుందంటే సుఖరాం నర్సయ్య అని చెప్తాను. సింపుల్ గన్ షాట్ క్వశ్చన్. చెత్త. నెక్స్ట్. బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి రావడం కోసమే మళ్ళీ సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అటు బిడ్డని రాజకీయాలలోకి దింపి ప్రత్యక్షంగా పార్టీ పెట్టించినాడు. సో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నాడు అనే మాట వస్తున్నాడు. బిడ్డని కేసీఆర్ రాజకీయాల్లో దింపిండి అనేది తప్పు. అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది అది ఏ పార్టీ అయినా చేసేటువంటి పని. బీజేపీ పార్టీ అనేక సభలు పెట్టుకుంటూ మనల్ని హిందువులుగా మనల్ని అణగదొక్కుతున్నారు. మనం అధికారంలోకి వస్తే మనం ఎవరిని కూడా వదిలిపెట్టాం. సో మనం అనుకున్నటువంటి రామరాజ్యం నిర్మించాలని చెప్పేసి ప్రతిరోజు బీజేపీ తిరుగుతూ ఉన్నది. ఇది సాధ్యం అంటారా? బీజేపీ తెలంగాణ దేశంలో హిందువుల సంఖ్య పెద్దనా, క్రిస్టియన్ల సంఖ్య పెద్దనా, ముస్లింల సంఖ్య పెద్దనా? హిందువుల సంఖ్య పెద్ద కదా. అలాంటప్పుడు మీకు ఎవరితో ప్రమాదం ఉంది? ప్రమాదం ఉంది అనేటువంటి అపోహని ప్రజల ముందు పెట్టి ఎలక్షన్లకు వస్తారు మీరు. ఇప్పుడు నిజంగానే ముస్లింలతో ప్రమాదం ఉంది అనుకుంటే మీ ముస్లింలు ఉన్న శాతం ఎంత? నిజంగానే యుద్ధం చేయాలనుకుంటే మన నారాయణపూర్ ఒకటి సరిపోతుంది యుద్ధం చేయాలని. మరి యుద్ధం చేయాలంటే ముస్లింలు హిందువులు రెండోటి కట్ చేస్తే క్రిస్టియన్లు ఉన్నారు. అలా ఎంత శాతం? మా ఊరు పక్క ఉన్న పుట్టుపక్క సరిపోతుంది యుద్ధం చేస్తేందుకు. చెలు ఆ ముస్లింలు ఏమంటారు, క్రిస్టియన్లు మాకు వదిలిపెట్టి 2 రోజులకు వదిలిపెట్టి ఎవరితో ప్రమాదం ఉందో చెప్పుర్రి. తెల్లారు మీరు ఏ నినాదంతో రాజకీయాలకు వస్తారు, ఏ నినాదంతో మీరు పిఎం సీట్లకు చుట్టూ చూద్దాం. ఎట్లా సాధ్యమవుతుంది బ్రదర్? వాళ్ళు ఇక్కడ హిందుత్వం ప్రమాదంలో ఉందో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అణగారిన ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేస్తారు బీజేపీ. అంతే తప్ప దేవుని వాడుకోవడం వాళ్ళకి బాగా తెలుసాయా? అంతకు మించిన డెఫినేషన్ లేదండి. ఇప్పుడు మోడీకి ఏం తెలుసు? రాముడు తెలుసు, రాముడి చేతిలో బాణం తెలుసు. ఆ బాణం ఎట్టనే వాళ్ళ అధికారాలు ఉండాలి. ఓకే. ఇప్పుడు నిజంగానే హిందువులకు ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు రాజాసింగ్ పొద్దున్న లేస్తే అసౌద్దీన్ వయసు ఏమో మా మేన బామ్మడిది చిన్నోడు పెద్దోడు అని మాట్లాడుతున్నాడు కదా. మరి నిజంగానే రాజాసింగ్ బామ్మడిది అనేటువంటి అసౌద్దీన్ చిన్నోడినో పెద్దోడినో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేపియాలి కదా. అన్ని మీ చేతులే ఉన్నాయి కదా దేశంలో. మరి ఎందుకు ఒక్కసారి అన్న రైట్ కాదు? ఓకే. లోపాయి ఒప్పందాలతో రాజకీయాలు జరుపుతుంటారు. వాళ్ళు పదవులకు వెళ్ళి దిగరు. ఇప్పుడు అసౌద్దీన్ తమ్ముడు అన్నడు వాళ్ళిద్దరు ఉన్నట్టు కదా. వాళ్ళు పదవులకు వెళ్ళి దిగరు. వీళ్ళ ప్రమాదం పోదు. వీళ్ళు ఈ ప్రమాదం పేరు చెప్పి వీళ్ళు పార్టీ నడుపుతారు. వాళ్ళు వీళ్ళతో లోపాయి ఒప్పందాలు చేసుకుని వాళ్ళ అధికారంలో ఉంటారు. ఏంది దేవునికి ఎవరికింది అన్నది చెత్తముచ్చట్లే అన్న. ఫైనల్గా ముగిద్దాం. ఇప్పుడు మళ్ళా ఇక రేపటి నుంచి కూడా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చూపించేటి శాటిలైట్ మీడియా అని ఒప్పుకుంటారా, డిజిటల్ మీడియా అని ఒప్పుకుంటారా? డిజిటల్ మీడియానే ఉందా కొంత. ఎందుకనంటే శాటిలైట్ మీడియాలు ఎవరు పార్టీకి అవి ఉంపుడు గత్తలు ఉండిపోయినాయా? మళ్ళీ వాటి గురించి అడుగుతావు నువ్వు. ఉంపుడు గత్తలుగా ఉండిపోయినాయి అవి. ఇప్పుడు టీవీ నైన్ ఒకరికి పనిచేస్తుంది, ఎన్టీవీ ఒకరికి పనిచేస్తుంది, హెచ్ఎంటీవీ ఒకరికి పనిచేస్తుంది, V6 ఒకరికి పనిచేస్తుంది, అదేంది TV5 ఇంకొకరికి పనిచేస్తుంది. ఇంకేం ఛానల్ ఉన్నాయి తొక్క తోటకూర అని ఎవరు పార్టీకి ఆడి సపరేట్ పంచుకున్నారు. ఇప్పుడు టీ న్యూస్ ఉంది, BRS పనిచేస్తుంది. రకరకాల ఎక్కడ పార్టీ ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఏం చెప్తే ఏ ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజ్ కోసం పనిచేస్తారు. ఈ యూట్యూబ్ ఛానళ్ళ ఉండి లేక తెలివి ఉన్న నలుగుట్ల ఏం చేయలేక అరే గిట్ల అవుతుందా అని చెప్పాలనేటువంటి ఆశయంతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది నిలబడిపోయి అట్లొచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చెడిపోయి రాజకీయ నాయకుల కాడ సంకల్ లాక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలా డిజిటల్ మీడియా కూడా. కాకపోతే నేనేమంటున్నా అంటే ఏదేమైనప్పుడు కూడా రేపటి సమాజాన్ని జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వాళ్ళని చూపించేటువంటి ప్రయత్నం ఈ డిజిటల్ మీడియా చేస్తుంది. డిజిటల్ మీడియా చేస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఒప్పుకున్నందుకు, అది మళ్ళీ సమాజం ముందర చెప్తున్నందుకు. సో మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో కలుద్దాం. ఇంకొకటి అన్న మీ ముందర పెడుతున్నా, సమాజంలో అనేక మంది పైసలు ఉండి లేక వాళ్ళ దగ్గర కళ్ళు ఉండి వాళ్ళు బయటికి రాలేక చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మా మీడియా వేదికగా ప్రజల ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం త్వరలో తీసుకోబోతున్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి భయ్యా, నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, ఇది మీ ఛానల్లో చెప్తున్నా ఫస్ట్ టైం. ప్రజాగానం పురుగులన్నం, ప్రజాగానం పురుగులన్నం, తర్వాత నిరుద్యోగ పాట, పూటగడవని పాట, నిరుద్యోగ గానం, కొలువురాని కొట్లాట, దుఃఖాల ధూమ్ధాము, ఇట్లా అనేక టైటిల్ ఉన్నాయి. మీరు వెళ్ళి నేను చెప్పినట్లు ఏది పెట్టుకుని ఏమి ఇబ్బంది ఏం లేదు. రెండోటి ఏంటంటే నిక్కచ్చిగా పాటలు పాడి ఉద్యోగాలు రాకుండా ఇప్పటికీ పురుగులు అన్నం తింటున్నటువంటి పరిస్థితిలో కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ మీ ఛానల్ మీకు తీసుకురారు. వాళ్ళు
మీ ఛానల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పాడుతారు వాస్తవమేనా కాదనేటువంటి సమాజానికి కూడా అర్థమవుతుంది. ఓకే. సమాజం కూడా కళాకారుల కోసం పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా కొలువుల కోసం నిలదీసేటువంటి అవకాశం దొరుకుతుంది. Yes. ఆ పుణ్యం మీ ఛానల్ కూడా కలుగుతుంది. Yes. మీరు ఆ పని చేయరి. తప్పకుండా అన్న. ఇప్పుడు జూన్ 2 వస్తుంది, కళాకారుల నిరుద్యోగ కళాకారుల కొట్లాట వేదిక అని పెడతారా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన కదా ప్రజాగానం పురుగుగానం ఇట్లా ఏదైనా ఛానల్ పెట్టి తప్పకుండా పెట్టి వాళ్ళనంతా ఒక వేదిక మీదకి తీసుకురారు. ఎందుకంటే మొన్నటిదాకా నిరుద్యోగ కళాకారుల నిరసన ఉద్యమం దుఃఖాలతో అది ఇది అని చెప్పారు. ఎక్కడికక్కడ సలహా మండలిని అలొకలు సెట్ అయిపోయి వీళ్ళని గాలికి వదిలేసారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ డప్పు దరువు అనేది కొంత పరువుతోని బతకాలనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కళాకారులకు బతుకు తెరువు లేనప్పుడు అది పరువేడు ఉంటుంది. ఇప్పుడు బతుకు తెరువు లేనప్పుడు పరువేడికెళ్ళి ఉంటుంది. అది ఎన్నో పాసికూడో పాసిపోయిన కూడు మంచి కూడో చెడ్డ కూడో సాగు కాను సౌడతముట్ల కాను బర్త్డేల కాను బలిచినోడు కాను ఇంటికో ఇంటి ముంగలో ఎన్నో తాన కొట్టేటోడు కొట్టాలి పాడేటోడు పాడాలి అట్లా బతుకుతారు వాళ్ళు. కాబట్టి అలాంటి బతుకొద్దు. వాళ్ళు ఉద్యమంలో గొంతెత్తి పాటలు పాడరు. ఇంకా ఆడబిడ్డల పరిస్థితి అయితే ఘోరం ఉంది వాళ్ళది. కాబట్టి నేనేమంటున్నా అంటే నిరుద్యోగ కళాకారులు ఆటపాటాన్ని పెడతారో లేకపోతే ఏం పెడతారో పెట్టి వేదిక టైటిల్ పెట్టి మీ యజమానితో మాట్లాడి వాళ్లకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా కొంచెం వాళ్ళు బాగుపడతారు. తప్పకుండా 100%. అదే సేమ్ టైం నేను ఇంకోటి ఏమంటున్నా అంటే సారథిలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఎంత దుర్మార్గమైన జాబ్ అదంటే ఇది కట్ చేసి సపరేట్ వీడియో ఏరియా అందరు చూస్తారు. ఎంత దుర్మార్గమైన జాబ్ అంటే సమస్త నారాయణపురంలో ఒక ఆయన ఎగ్జాంపుల్ అనుకుందాం జాబ్ చేస్తా అని ఉంటాడు. ఆయన ఏడికి తొర్రూరుకు పోయి పాటపాడి రావాలి. ఎంత గ్యాప్ అయ్యేది. వచ్చిపోతాడు అడిగిన చచ్చిపోతే. కరీంనగర్లో ఉన్నోడు వరంగా హనుమకొండకు వచ్చి పాడిపోవాలన్నట. ఎంత దుర్మార్గం అనేది. ఏ జిల్లాలో ఉన్నోడిని ఆ ఏ నియోజకవర్గంలో ఉన్నని ఆడేస్తే వెళ్ళలేదు కదా. రెండోది ఇటు పోయి రావాలంటే 500 పెట్రోల్ కావాలి. నువ్వు ఇచ్చాం 30,000 తుప్పకాయలు ఎట్ట పత్తాడు. వాళ్ళకి వేతనాలు కూడా పెంచాలి. అక్కడనేది కూడా మన బిడ్డలే, వాళ్ళు మన శత్రువులు కాదు. బతకలేకనే మంచి కోసమే మాట్లాడుతున్నాం కదా. బతకలేకనే ఉద్యోగాలు చేస్తారు తప్పక. అరే మా కాదంటే ఈ కూడా పోతే పిల్లలు ఎట్లా అనే భయంతో ఉద్యోగాలు చేస్తారు. సాటిస్ఫాక్షన్తో ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తలేరు. అలా రోజు 200 కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్లా పోతాడు మనిషి. ఎనుపోసి ఉంటుందా? ఆరోగ్యంగా బతారా మనుషులు? కాబట్టి ఏమంటున్నానంటే నేను ఇది ఎవరికి చెప్పాలి, మా ఎవరు పేరు వెన్నెలమ్మ, గదరన్న బిడ్డ వెన్నెలమ్మకి చెప్తున్నాను నేను. ఇది ఆ కళాకారుల బాధను పట్టించుకో. పెద్ద కళాకారుని బిడ్డవు కదా, నాయన పడ్డ కష్టాలన్నీ నువ్వు చూసినావు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ దూరాలు వేసి ఈడుంటే డ్యూటీ ఏమంటారు మణికొండ నుంచి నల్గొండలు వేస్తే కాదు కథ. మణికొండ నుంచి నల్గొండలు వేస్తే కథ కుదరదు. చచ్చిపోతారు వాళ్ళు పుసుకున్నా. వచ్చిపోయే మార్గంలో చచ్చిపోతే ఏంది ఇల్లు ఎట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏ టీం ఉన్న వాళ్ళకు అక్కడికక్కడ వేస్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వీళ్ళు కమ్యూనికేషన్ అయ్యి కొంచెం సేఫ్టీగా ఇంటికి పోతారు. ఆ నెలకు 30,000 వచ్చినా కూడా ఒకవేళ మీరు జీతాలు పెంచకపోయినా కూడా 30,000 వచ్చినా వాడు ఇంతో అంత ఎట్నో అట్ట బతాడు. ఈ రోజు 500 ఖర్చు అయిన తర్వాత ఏడ బతకాలాడు. కాబట్టి ఆ దూరాలు కూడా బంద్ చేసి మీ ఛానల్ ద్వారా అది కూడా చెప్పుర్రి. వాళ్ళకు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. నిరుద్యోగ కళాకారులు తీసుకొచ్చి కూర్చోబెట్టరు. వాళ్ళ బాధలు జనాలకు వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది సుక్కరామ్ నరసన్నతోని స్పెషల్ ఇంటర్వ్యూ. నేను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, మొదట కూడా చెప్పిన, సింగర్గా నేను తీసుకురాలేదు. పాటలు పాడడం కోసం మన ఛానల్ వేదికగా చూపిస్తలేదు. అనేక అంశాల మీద కొట్లాడుతుండు ప్రశ్నిస్తుండు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు పోవడం కోసం డిజిటల్ మీడియాలో అనేకం పనిచేస్తున్నారు. అన్న చెప్పినట్టు ఒక 15 కాదు చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా పుట్టుకొస్తారు కూడా. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం మీద కొట్లాడడం కోసం ఒక వేదిక పెట్టుకోవాలని చెప్పి చాలామంది ఉన్నారు కాబట్టి వస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళను అన్న చెప్పిండు, చాలామందిని అన్న మాటిస్తున్నాం. ఖచ్చితంగా మా వేదికగా చాలామందిని ఈ సమాజంలో తెలియరు. పాటలు రాసింది పలానా ఆయన అని తెలియకుండా ఆ పాటలు వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం మా మీడియా చేస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి అంశం మీద కొట్లాడడం కోసం, ఆ కొట్లాడుతున్నటువంటి మనుషులు తెర మీదకి రానోళ్ళని కూడా మా మీడియా వేదిక చూపించే భాగంలో మేము పనిచేస్తాం. సో ఇది స్పెషల్ వీడియో. చాలా వరకు అన్న తెలియని వ్యక్తి కాదు. ఈ అంశం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి చేరవేరేటటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని చాలా వరకు మీరే ముందుండి నడిపించాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ. నమస్తే.